ఈరోజు ఆర్కిటెక్చర్ గురించి చూద్దాం. సో, బేసిక్‌గా ఇంపార్టెంట్ టాపిక్ అల్లా ఇదే ఫస్ట్ వీక్ సెషన్‌లో. ఎందుకనంటే కస్టమర్ ఏ ల్యాండ్‌స్కేప్‌లో ఉన్నారు. సో, ఏ విధంగా మన రైట్ యూఎఫ్ఐ యాప్స్ ఏ టైప్ ఆఫ్ యాప్స్ సపోర్ట్ చేస్తాయి ఇవన్నీ తెలియడానికి ఆర్కిటెక్చర్ తెలియాలి. సో, కంపారిజన్ ఆఫ్ వేరే ఫ్రేమ్‌వర్క్స్ కంపారిజన్ గాని, యూఐ టెక్నాలజీ కంపారిజన్ గాని మనం చేద్దాం. సో, ఇందులో యూఐఫైలో లేటెస్ట్‌గా ఏమొచ్చాయనేది మనం చూద్దాం. ఓకే. సో సో, ఆహ్, లైక్ ఎనీ అప్లికేషన్స్‌కేనంటే 2 లేయర్స్ ఆఫ్ ఉంటాయి. ఒకటి హ్మ్. ఫ్రంట్ ఎండ్ లేయర్, ఒకటి బ్యాక్ ఎండ్ లేయర్. సో, ఇక్కడ ఓవరాల్‌గా మీరు చూసారంటే మనం కన్జ్యూమ్ చేసే డివైసెస్ ఇక్కడ ఆల్‌మోస్ట్ అన్ని టెక్నాలజీస్ ఎస్ఏపీలో ఉన్న టెక్నాలజీస్ అన్నీ కూడా ఇందులో కవర్ అయ్యాయి. ఇప్పుడు ఇప్పటివరకు మనం డెమాన్‌స్ట్రేషన్ చూసినప్పుడు ఐప్యాడ్, టాబ్లెట్‌లో యూఎఫ్ఐ యాప్స్ రన్ చేస్తామని చూసాం కదా! సో, ఇవన్నీ ఎక్కడ రన్ అవుతున్నాయంటే ఇన్ ద బ్రౌజర్. సో, బ్రౌజర్ గాని బ్రౌజర్ ఈస్ వన్ ఏరియా. ఆ బ్రౌజర్‌లోనే మనం లాంచ్ ప్యాడ్ అనేది ఓపెన్ చేస్తాం. సో, ఆ టైల్స్ అన్నీ ఉండే వాటిని లాంచ్ ప్యాడ్ అన్నాం కదా! సో, ఆ లాంచ్ ప్యాడ్ అంతా కూడా బ్రౌజర్‌లో హోస్ట్ చేసి, ఈ లేయర్ నుంచి కాల్స్ అన్నీ కూడా ఎస్ఏపీ సిస్టమ్‌కి సో, ఇక్కడే మన ఎంట్రీ పాయింట్. సో, ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడి నుంచే రెస్పెక్ట్ టు ఎస్ఏపీ సిస్టమ్స్‌కి కాల్ చేస్తున్నాం. సో, ఏ సిస్టమ్స్ బ్యాక్‌లో ఉంటాయి, ఏ టెక్నాలజీస్ తోటి మనము ఎస్ఏపీని ఇంటరాక్ట్ చేయొచ్చు అనేది ఈ ఆర్కిటెక్చర్‌లో క్లియర్‌గా మనం చూస్తాం అన్నమాట. సో, ఇప్పటివరకు మనం టచ్ చేసిందంతా కూడా ఇది టచ్ చేసాం. సో, బ్రౌజర్‌లో లాంచ్ ప్యాడ్‌కి లాగిన్ అవుతున్నాం. లాగిన్ అయ్యి మనం ఎస్ఏపీ యాప్స్ డెమో అది చూసాం. రైట్. ఇంకో ఆల్టర్‌నేటివ్ ఏంటంటే నేటివ్ యాప్స్. సో, నేటివ్ అంటే ఆండ్రాయిడ్‌లో ఇది కూడా ఫియరీ క్లయింట్ ఒక టూల్ ఉంటది. సో, ఫియరీ క్లయింట్ మనం ఇన్‌స్టాల్ చేసామంటే ఐఓఎస్‌లో అయినా, ఆండ్రాయిడ్ అయినా ఎనీ యాప్‌ని మనం నేటివ్‌గా కూడా డైరెక్ట్‌గా యాక్సెస్ చేయొచ్చు. సో, ఫియరీ క్లయింట్ అని ప్లే స్టోర్‌లో ఉంటుంది మీకు. సో, అది కూడా ఇన్‌స్టాల్ చేసి డైరెక్ట్‌గా యాక్సెస్ చేయొచ్చు. సో, నేటివ్ సినారియోస్ అన్నిట్లికి కూడా మనము డైరెక్ట్‌గా ఏ పర్టిక్యులర్ ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్, ఐఓఎస్ అయితే ఐఓఎస్‌కి యాప్ ద్వారా మనం యాక్సెస్ చేస్తామనుకో, అవన్నీ కూడా కార్డోవా ప్లగిన్స్ అని ఉంటాయి. సో, ఆ ప్లగిన్స్ ద్వారా మనం స్పెసిఫిక్‌గా ఆండ్రాయిడ్ స్పెసిఫిక్ ఫీచర్స్ సపోజ్ సమ్ జీపీఎస్ బేస్డ్ గాని, ఏమైనా సెన్సార్ సమ్ క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఫంక్షనాలిటీస్ లాంటివి ఏమైనా చేయాలనుకో, అలాంటి నేటివ్ అప్లికేషన్స్ ద్వారా చేస్తామనమాట. సో, ఆఫ్‌లైన్ అప్లికేషన్స్ కూడా. నెట్ లేని దగ్గర ఆఫ్‌లైన్ సినారియోస్. సో, ఇలాంటి వాటిలకి సెపరేట్‌గా మొబైల్ ప్లాట్‌ఫార్మ్ సర్వీస్ అని ఒక టూల్ కిట్ ఉంటుంది. సో, అది యూజ్ చేసి చేస్తారు. సో, బేసిక్‌గా ఏంటంటే యూఎఫ్ఐ యాప్స్ యాక్సెస్ చేయాలంటే ఒకటి బ్రౌజర్ ద్వారా, ఒకటి వీటిల ద్వారా అనేది మన ఎంట్రీ పాయింట్ టాప్ లేయర్ అవుతుంది. ఫైన్. ఇవన్నీ కూడా ఎస్ఏపీ సిస్టమ్ అంటే దేన్ని ఇంటరాక్ట్ అవుతాయంటే ఎస్ఏపీ బ్యాక్ ఎండ్. సో, లేటెస్ట్‌గా ఉండేదాన్ని ఎస్/4 హనా అంటారు. ఆ ప్రొడక్ట్. ఆ ఎస్ఏపీ కంప్లీట్ సూట్ అన్నమాట. సో, అన్ని మాడ్యూల్స్ కలిపి ఏవైనా యాక్సెస్ చేయాలంటే ఎస్/4 హనాలో అన్ని మాడ్యూల్స్ బండిల్డ్ అయి ఉంటుంది. సో, లేదా ఎస్ఏపీ బిజినెస్ సూట్ అంటే కొన్ని కస్టమర్ ఏంటంటే స్పెసిఫిక్ మాడ్యూల్స్‌నే ఆహ్, వాళ్ళు లైసెన్స్ పర్చేస్ చేస్తా ఉంటారు. సో, దాన్ని ఎస్ఏపీ బిజినెస్ సూట్ అని అంటారు. సో, స్పెసిఫిక్‌గా ఈఆర్‌పీ ఇవన్నీ కూడా ఎస్ఏపీ బిజినెస్ సూట్ అండర్‌లోకొస్తాయి. ఇలా వేరియస్ ఎస్ఏపీ అంటే సొల్యూషన్స్. ఈసీసీ అన్నా? బిజినెస్ ఈసీసీ. బిజినెస్ సూట్ అనంటే ఈసీసీ. ఇందులో కూడా 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ తీసుకున్నాం అనుకో, వాళ్ళు అన్ని అన్ని ప్రొడక్ట్స్ వాడరు. ప్రీవియస్‌లో ఏంటంటే ఎస్ఆర్ఎం ప్రొడక్ట్ అని, సీఆర్ఎం ప్రొడక్ట్ అని అలా సెపరేట్ లైసెన్సెస్ ఉండేవి. ఓకే. సో, ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ తీసుకున్నాం అనుకో, వాళ్ళు స్పెసిఫిక్‌గా ఏంటంటే వాళ్ళ ఏరియాకి సంబంధించినవి వాడతారు. ఎస్ఆర్ఎం ప్రొడక్ట్స్ ఇలా స్పెసిఫిక్‌గానే వాడతారు గానీ మిగతావన్నీ వాడరు. సో, వాళ్ళు సప్లై ఇలాంటి వాటిల మీద చూస్తారు. సో, ఇలా స్పెసిఫిక్ మాడ్యూల్స్ ఉండేవి. కానీ ఎస్/4 హనాలో ఏంటంటే ఆ పిక్చర్ మార్చేసారు. సో, ఎలా అంటే ఇట్ సపోర్ట్స్ ఎవ్రీథింగ్ అన్నట్టు. సో, వేరియస్ మాడ్యూల్స్ అన్నీ కూడా అన్నీ సింపుల్ ఫ్లేవర్ ఎస్/4 హనాలో వాడుకోవచ్చు. మోర్ ఆర్ ఎక్స్‌టెన్సివ్‌గా కూడా అందులో కూడా యాడ్ ఆన్స్ అయ్యి ఉంటాయి. సో, అంటే వాళ్ళు లైసెన్స్ తీసుకున్నప్పుడు అన్ని మాడ్యూల్స్ వస్తాయి. వాళ్ళకి అవసరం ఉన్నవే వాడుకుంటారనా? వాడుకుంటారు. ఎస్/4 అవును. హనాలో? ఎస్/4 ఓకే. హనాలో అలా ఉంటుంది. సో, ఓకే. ఇది సింప్లిఫైడ్‌గా చేశారన్నమాట. ఇక్కడ ఎలా ఉంటదంటే ఎక్కువ ప్రొడక్ట్స్ అయిపోవడం వల్ల మల్టిపుల్ లైసెన్సెస్ వల్ల ఏంటంటే వీడికి కూడా బిజినెస్ ట్రాక్షన్ తగ్గిపోతుంది. సో, ఓహ్! ఇప్పుడు నీ దగ్గర అన్నీ ఇచ్చాననుకో, నువ్వు అన్నీ వాడతావు. సో, అన్నీ మరి వాడడం వల్ల ఏంటంటే మోర్ సినారియోస్ కవర్ అవుతాయి. అట్ ద సేమ్ అవును. టైమ్ మోర్ లైసెన్సింగ్ కంటిన్యూటీ. అంటే లాంగ్ టర్మ్ నువ్వు ఎస్/4 హనా వాడడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాస్ట్ కూడా ఎక్కువుంటది మేబీ. ఆ! అంటే కాస్ట్ వీళ్ళు దాన్ని వేరే బ్యా బ్రిడ్జ్ చేస్తారు. సో, హుహు. ఓకే. వీళ్ళు సపోర్ట్ సర్వీసెస్ కింద ఎక్కువ రెవెన్యూ ఉంటుంది. నువ్వు రెన్యువల్ సర్వీస్ ఉంటుంది కదా! రెన్యువల్ యూజర్స్‌కి తక్కువ ఫీ ఉంటుంది. సో, అదంతా కూడా డిఫరెంట్ క్యాచ్. ఫస్ట్ టైమే అప్ ఫ్రంట్ ఇన్వెస్ట్‌మెంట్ కాస్ట్ ఎక్కువుంటుంది. బట్ రికరింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కాస్ట్ అనేది ఎప్పుడు ఎస్ఐపి తక్కువుంటుందన్నమాట.
ఓకే. ఓకే. గాట్ ఇట్. సో వాళ్ళ ఓన్ స్ట్రాటజీ ఉంది దానికి. సో దాంట్లో మళ్ళీ కూడా వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ అప్రోచెస్ ఫాలో అవుతారు కస్టమర్ టు కస్టమర్ బట్టి. ఓకే. సో అదంతా కూడా డిఫరెంట్ పిక్చర్. సో ఓవరాల్‌గా ఏ ఎస్ఏపీ యూజర్ అయినా ఐదర్ ఎస్/4HANA అనే ఉంటుంది లేదా ఎస్ఏపీ బిజినెస్ సూట్ అయినా వాడతాడు. ఇది ఎస్ఏపీ ప్రొడక్ట్ అన్నమాట. కరెక్ట్. సో ఈ యాప్స్ మనం ఏవైతే డిజైన్ చేస్తున్నామో ఇవన్నీ కూడా ఆటిల డేటా అంతా కూడా ఈ ఎస్ఏపీ ఎస్/4HANAలో ఉంటుంది. ఎస్/4HANAలో ఉండడం అంటే ఈ ఎస్/4HANA మళ్ళీ బ్రేక్ డౌన్ ఎలా ఉంటుందనేది మనం జస్ట్ చూస్తాము. బట్ బేసిక్‌గా మనం ఇంటరాక్ట్ అయ్యే యాప్స్ డేటా అంతా కూడా ఈ ఎస్ఏపీ బ్యాక్ ఎండ్‌లో ఉంటుంది. ఆ బ్యాక్ ఎండ్ నుంచి మనం రిట్రీవ్ చేస్తాం. సో ఈ కాల్ చేసి రిట్రీవ్ చేయడానికి మధ్యలో చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. ఆ టెక్నాలజీస్ ఏంటి అనంటే డైరెక్ట్‌గా డేటాని రీడ్ చేయగలమా అంటే రీడ్ చేస్తే ప్రాబ్లమ్ ఏంటంటే ఇంటర్నెట్‌లో యాక్సెస్ చేస్తున్నాం ఈ యాప్స్‌ని. సో ఇంటర్నెట్‌లో యాక్సెస్ చేస్తున్నాం అంటే ఈ బిజినెస్ డేటా గాని ఏదైనా ఎక్స్‌పోజ్ అయిందనుకోండి. లైక్ ఇప్పుడు హ్యాకింగ్ అవ్వచ్చు లేదా మనం ఎక్కడ పడితే అక్కడ సేఫ్ నెట్వర్క్‌లో కాకుండా ఓపెన్ చేసాం అనుకోండి. బిజినెస్ డేటా కాంప్రమైజ్ అయితే టోటల్ బిజినెస్ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో దానికి చాలా చాలా ఇంటర్మీడియేట్ లేయర్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేయాలి. దానికే స్పెసిఫిక్‌గా ఏం చేస్తారంటే ఎస్ఏపీ మిడిల్ వేర్ టెక్నాలజీస్‌ని చాలావే ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఏంటి అనంటే వన్ ఆఫ్ ద వే అది ఓడేటా సర్వీసెస్. సో ఓడేటా సర్వీసెస్ ఏంటంటే దే ఆర్ లైక్ మిడిల్ వేర్. లైక్ కమ్యూనికేషన్ ఛానెల్ అన్నమాట. సో ఈ ఓడేటా ప్రోటోకాల్ ద్వారా మాత్రమే నువ్వు బిట్స్ అండ్ పీసెస్ కింద మాత్రమే డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అంటే ఏంటంటే సపోజ్ నీకు ఎస్ఏపీలో ఇప్పుడు 1000 టేబుల్స్ ఉన్నాయనుకో. 1000 టేబుల్స్ డేటా కూడా ప్రతీది కూడా మనం ఇక్కడి నుంచి యాక్సెస్ చేయలేం. అందులో ఏ టేబుల్‌కి కావాలి, ఆ టేబుల్‌లో కూడా ఏ ఫీల్డ్స్ కావాలి అనేవి మనం స్పెసిఫై చేయాలన్నమాట. సో, ఆ ఫీల్డ్స్ మాత్రమే ఈ ప్రోటోకాల్ ద్వారా వ్యూ అవుతాయి. సో, దాన్ని మళ్ళీ వ్యూ కింద కావాలంటే వ్యూ కింద, ఏది రైట్ యాక్సెస్ ఇవ్వాలంటే రైట్ యాక్సెస్ కింద రిస్ట్రిక్ట్ చేస్తారు. అంటే సపోజ్ 1000 టేబుల్స్ అన్నాను. అందులో 1 టేబుల్ మాత్రమే తీసుకున్నాం. ఓకే. ఈ అప్లికేషన్‌లో ఒక ఫార్మ్‌లో 1 టేబుల్ డేటా చూస్తున్నాం. సపోజ్ మై ప్రొఫైల్ అని ఉంది. మై ప్రొఫైల్ డేటా అంతా మన 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 ప్రొఫైల్ నేమ్, మన కాంటాక్ట్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తున్నాం. అదొక టేబుల్‌లో స్టోర్ అవుతుంది. సో, ఆ ఫార్మ్‌కి రైట్ యాక్సెస్ మాత్రం ఇవ్వాలంటే, ఆ పర్టిక్యులర్ ఫీల్డ్స్‌కి మాత్రమే రైట్ యాక్సెస్ వచ్చేటట్టు. సో, అలాగా క్రడ్ ఆపరేషన్స్ ద్వారా మనం ఏంటంటే, లిమిట్ చేస్తున్నాం యాక్సెస్‌ని. సో, ఈ టేబుల్‌లో డేటాని నువ్వు బియాండ్ అంతకన్నా ఎక్కువ నువ్వు యాక్సెస్ చేయలేవు. స్టిల్ ఆ ఫార్మ్‌ని కూడా వెబ్ డిస్పాచర్ అని ఒక లేయర్ ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే కంప్లీట్‌గా వీళ్ళు అథెంటికేట్ చేస్తారు. ఫైన్. అయినా కూడా మీకొక డౌట్ రావచ్చు. అన్న ఆహ్, మరి ఆ ఫార్మ్ కూడా కాంప్రమైజ్ కావచ్చు కదా! యాక్సెస్. దాన్ని కూడా మోడిఫై ఇంపాక్ట్ ఉంటుంది కదా! అని. సో, దానికోసం ఏం చేస్తారంటే దీన్నే 2 లేయర్స్ కింద చేసేస్తున్నారు. సో, ఒక స్టెప్ ఫ్రంట్‌కెళ్తాను. మీరిక్కడ చూసారంటే ఈ ఓవరాల్ సినారియోలో ఇది ఇప్పటివరకు మనం బ్యాక్ ఎండ్ అని చెప్పాను కదా! ఈ బ్యాక్ ఎండ్‌కి మధ్యలో ఇంకో లేయర్ తీసుకొస్తున్నారు. దీన్నే ఫియరీ ఫ్రంట్ ఎండ్ సర్వర్ అంటున్నారు. దీన్ని ఎఫ్‌ఈఎస్ అంటారు. దీన్ని బీఈఎస్ అంటారు. సో, బ్యాక్ ఎండ్ సర్వర్, ఫ్రంట్ ఎండ్ సర్వర్. సో, 2 ఎస్ఏపీ బాక్స్‌లు వాడుతున్నారు. దీన్ని మనం సెంట్రల్ హబ్ అప్రోచ్ అంటాం. సెంట్రల్ హబ్ అంటే ఏంటంటే, ఈ బ్రౌజర్‌లో యాక్సెస్ చేసేవి అంటే పబ్లిక్‌గా మనం యాక్సెస్ చేసే యాప్స్ అన్నీ కూడా మనము ఒక సెపరేట్ బాక్స్‌లో దాన్ని ఫియరీ ఫ్రంట్ ఎండ్ సర్వర్‌లో డిప్లాయ్ చేస్తాం. ఈ సర్వర్ ఏం చేస్తదంటే, ఇంకో బ్యాక్ ఎండ్ మన ఎస్ఏపీ ఏదైతే అఫీషియల్‌గా మన డేటా అంతా, బిజినెస్ డేటా అంతా ఉందో, దాన్ని ఇంటరాక్ట్ చేస్తాం అన్నమాట. సో, ఈ రెండిటిని మనం సిస్టమ్ అలియాస్ ద్వారా కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సపోజ్ ఇప్పుడు ఓల్డ్ యూజర్ ఉన్నాడు. లైక్ సీఆర్ఎంకి నాది ఇంకా సెక్యూర్ అని చెప్పి నేను సీఆర్ఎం ఇంకో ఎస్ఏపీ బాక్స్ నేను కొనుక్కున్నాను అనుకోండి. లైక్ ఒకే బ్యాక్ ఎండ్ వాడొచ్చు ఎస్/4HANA తోటి. బట్ కానీ మీరేంటంటే కంఫర్టబిలిటీ కోసం మీ బిజినెస్ డేటా హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారనుకోండి. సపోజ్ లేదంటే సర్వర్ కెపాసిటీ. సపోజ్ ఒక సర్వర్ కెపాసిటీ సపోజ్ ఎగ్జాంపుల్‌కి అంత తక్కువ ఉండదు. 1000 అనుకుందాం. లైక్ ఐఆర్‌టీసీ సినారియో లాగా ఎవ్రీ డే తత్కాల్ టికెట్ బుకింగ్ టైమ్‌కి లాక్స్ ఆఫ్ యూజర్స్ ఒక్కసారిగా సిస్టమ్ మీద పడిపోతున్నారనుకోండి. మీ పెర్ఫార్మన్స్ అనేది బిజినెస్ పెర్ఫార్మన్స్ అనేది అప్‌టేక్ కావాలంటే మల్టిపుల్ సర్వర్స్ మెయింటైన్ చేయాలి. సో, అలాంటి అప్పుడు కూడా యూ కెన్ హావ్ మల్టిపుల్ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్. ఎస్ఏపీయే బట్ మల్టిపుల్ సర్వర్స్ ఉండొచ్చు. సో, ఇవన్నిటిని కూడా సింగిల్ స్ సెంట్రల్ హబ్ ఫియరీ సర్వర్ ద్వారా ఏంటంటే ఇవన్నీ అన్ని బ్యాక్ ఎండ్స్‌కి కూడా కనెక్ట్ చేస్తారు. ఈ సినారియోకి సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తానంటే సో, ఆ ఆర్కిటెక్చర్ స్పెసిఫిక్‌గా ఇది ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఎందుకంటే మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అడిగేది నా దగ్గర ఎస్ఏపీ బాక్స్ ఉంది. నేను ఏ విధంగా డిప్లాయ్ చేయొచ్చు అని అడిగినా, మీరు స్పెసిఫిక్‌గా ఇన్ కేస్ కస్టమర్స్ స్మాల్ స్కేల్ కస్టమర్స్ అనుకోండి. వాళ్ళ దగ్గర ఇన్ని ఎస్ఏపీ సిస్టమ్స్ మెయింటైన్ చేయరు. సో, ఒకే సిస్టమ్‌లో కూడా ఫియరీ యాప్స్‌ని మనం చేయాలన్నా కూడా ఎలా చేయాలనేది సో, ఇది సింపుల్‌గా మనం వెబ్ బ్రౌజర్ ద్వారా ఇక్కడి నుంచే మనం యాక్సెస్ చేస్తున్నాం. సో, ఇది క్లియర్. కరెక్ట్ కదా! సో, ఈ ఎస్ఏపీ బ్యాక్ ఎండ్‌నే ఏం చేసామంటే ఎస్ఏపీ బ్యాక్ ఎండ్ సిస్టమ్‌ని
ఇదంతా కూడా మన సింపుల్‌గా చెప్పాలంటే మన బిజినెస్ డేటా అంతా కూడా ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. సో, సెక్యూర్‌గా. ఓకే. కానీ మన ఫియరీ యాప్స్ ఏవైతే రన్ చేస్తున్నామో బ్రౌజర్‌లో, ఆ యాప్స్ అన్నిటిని కూడా మనం సెపరేట్ సర్వర్‌ని కింద ఇందులో ఇది కూడా ఎస్ఏపీ సిస్టమే. బట్ ఇందులో యాడ్ ఆన్స్ ఏంటంటే ఓన్లీ యూఎఫ్ఏ యాప్స్ ఇన్‌స్టాల్ చేయడానికి సపోర్ట్ చేయడానికి మాత్రమే ఉంటుంది. దీన్నే నెట్‌వేర్ గేట్‌వే అని కూడా అంటారు. ఓకే. సో, నెట్‌వేర్ గేట్‌వే అంటే ఏం చేస్తుందంటే ఇందులో ఉండేవి అన్నీ కూడా ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్‌లోని ఆహ్, సో, ఏ యాడ్ ఆన్స్ యాడ్ చేస్తే ఆ సర్వర్ ఆ స్పెసిఫిక్ సర్వర్ అవుతుంది. సో, ఇదే సర్వర్ నేను సీఆర్ఎం సిస్టమ్ కింద వాడాలనుకోండి. సీఆర్ఎం ప్లగిన్ యాడ్ ఆన్స్ ఇన్‌స్టాల్ చేస్తే ఇది సీఆర్ఎం సర్వర్ అవుతుంది. అదే హెచ్ఆర్ యాడ్ ఆన్స్ యాడ్ చేస్తే ఇదే ఎస్ఏపీ బాక్స్ హెచ్ఆర్ సిస్టమ్ అయిపోతుంది. అలా ప్రీవియస్‌గా ఎలా ఉండేదంటే మొత్తం అంతా కూడా ఎస్ఏపీ బాక్స్‌కి డేటాబేస్ వచ్చేసరికి ఒరాకిల్ డేటాబేస్ ఉండేది. ఒరాకిల్ డేటాబేస్ ఉండి సీఆర్ఎంకి ఒక సెపరేట్ ఎస్ఏపీ సర్వర్ బాక్స్, హెచ్ఆర్‌కి సెపరేట్‌గా, ఎస్ఆర్ఎం సెపరేట్‌గా అలా సెపరేట్ ఇన్‌స్టెన్సెస్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఓకే. ఎస్4 హనా వచ్చిన తర్వాత ఏంటంటే ఎస్ఏపీ కూడా డేటాబేస్ మార్కెట్ అంతా కూడా వేరే వాళ్ళకి మూవ్ అయిపోతుందని చెప్పి వాళ్ళు హనా డేటాబేస్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. సో, ఈ ఎస్ఏపీ డేటా కాకుండా మీరు బై డిఫాల్ట్ ఎస్4 హనా గాని ప్రొడక్ట్ ఉంటే ఎస్4 హనా ప్రొడక్ట్ ఉంటే ఇట్ కమ్స్ విత్ డిఫాల్ట్ యాస్ ఆహ్, డిఫాల్ట్‌గా వచ్చేసరికి మనకి హనా డీబీ వస్తుంది. ఈ హనా అనే వర్డ్‌ని వీళ్ళు చాలా వేరియస్ టర్మ్స్‌కి వాడతారు. బట్ మనం ఈ కేస్‌లో మాట్లాడేదేంటంటే బేసిక్ ప్రొడక్ట్ ఒక ఒరాకిల్ డేటాబేస్ లాగా ఎస్ఏపీ's ఓన్ డేటాబేస్‌ని హనా డేటాబేస్ అని అంటారు. ఓకే. సో, ఎస్4 హనాలోకి ఇప్పుడు రెగ్యులర్ దానికి డిఫరెన్స్ ఏంటి అనంటే ఎస్4 హనాలో బై డిఫాల్ట్‌గా హనా డేటాబేస్ ఉంటుంది. ఈ లోని మనం బిజినెస్ డేటా మాత్రమే స్టోర్ చేస్తాం. సో, స్పెసిఫిక్ అడ్వాంటేజ్ ఎలా వస్తుందంటే అనలిటికల్ యాప్స్ అనేది రన్ అవ్వాలంటే దానికి హనా డేటాబేస్ అనేది మ్యాండేటరీ. ఓకే. సో, ఈ ఫియరీ సర్వర్‌లోనే 3 టైప్స్ ఆఫ్ కేటగరీస్ వస్తున్నాయి. ఒకటి ట్రాన్సాక్షన్ యాప్స్. మన టీ కోడ్స్ బేస్డ్ ఏవైనా. ఇంకోటి ఫ్యాక్ట్ షీట్ యాప్స్. ఇంకోటి అనలిటికల్ యాప్స్. సో, ఇక్కడ డిఫరెన్స్ అర్థం చేసుకోవాల్సింది ఎప్పుడైతే మనం ఇప్పుడు సపోజ్ ఎస్ఏపీ బాక్స్ మనకి సపోజ్ ఇది లేదనుకుందాం. ఓకే. ఫర్ ద టైమింగ్ దీన్ని ఒమిట్ చేస్తున్నాను. సో, ఓన్లీ మనకేంటంటే సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి జస్ట్ సిస్టమ్‌లోనేనంటే ఓన్లీ బ్రౌజర్ ఒకే ఒక సింగిల్ సిస్టమ్ ఉందనుకోండి. దీన్నేంటంటే మనం ఎంబెడెడ్ అప్రోచ్ అంటాం. ఎంబెడెడ్ అప్రోచ్ అంటే ఒకే సిస్టమ్ ఉంటది. ఇందులోనే మనం సపోజ్ ఇది మీరు ఇది ఈఆర్‌పీ సిస్టమ్ ఓల్డ్ సిస్టమ్ అయ్యుందనుకుందాం. లేటెస్ట్ ఎస్4 హనా కాకుండా ఓల్డ్ సిస్టమ్ ఈఆర్‌పీ సిస్టమ్. యూజర్ దగ్గర ఏంటంటే ఫియరీ యాప్స్ ట్రై చేయాలనుకున్నాడు. సో, ఇందులోనే మనము యూఎఫ్ఏ యాడ్ ఆన్‌ని ఇన్‌స్టాల్ చేస్తాము. ఇందులోనే మనం సీఆర్ఎం యాడ్ ఆన్ ఇన్‌స్టాల్ చేస్తాం. అన్ని యాడ్ ఆన్స్ ఒకే సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేస్తాం. మనది అంత పెద్ద కస్టమర్ బేస్ కాదు. మనది లిమిటెడ్ యూజ్ కేస్. లైక్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోకల్‌గా డీలర్‌షిప్స్ ఉన్నాయనుకోండి. సో, డీలర్‌షిప్స్ అన్ని కూడా ఆటోమొబైల్ డీలర్‌షిప్స్ అన్ని కూడా వాళ్ళందరూ కూడా ఒక సెంట్రల్ ఇన్వెంటరీ అంతా కూడా ఒక ఎస్ఏపీ సిస్టమ్‌లో నుంచి ఆర్డర్స్ బుకింగ్ అని ఓకే. ఆర్డర్స్ సప్లై చేయడం గాని ఇన్వెంటరీ. సపోజ్ డీలర్‌షిప్‌లో స్టాక్ చేయాలి ఆటోమొబైల్స్. హీరో మోటార్ సైకిల్స్ అనుకుందాం. వాళ్ళందరూ ఏంటంటే హీరో వాడు ఒక ఎస్ఏపీ సిస్టమ్‌లోనే ఇన్వెంటరీ అంతా డీటెయిల్స్ అంతా పంపిస్తాడు. వీళ్ళు డీలర్‌షిప్ వాళ్ళందరిని ఎస్ఏపీ సిస్టమ్ ఒక లాగిన్ ఇచ్చేసాడు. లాగిన్ ఇచ్చేసి అందులో నుంచి మీరు ఆర్డర్ చేయండి లేదా ట్రాక్ చేయండి అన్నాడు. సో, వాళ్ళేం చేస్తారంటే ఇలాంటి సింపుల్ సినారియోస్‌కి వాడు ఒక ఎస్ఏపీ హీరో వాడు ఎస్ఏపీ సిస్టమ్ ఒకటే మెయింటైన్ చేస్తున్నాడు. ఇందులోనే ఫియరీ యాప్స్‌కి యాడ్ ఆన్స్ ఇన్‌స్టాల్ చేస్తున్నాడు. ఇందులోనే సీఆర్ఎం యాప్స్‌కి యాడ్ ఆన్స్ ఇన్‌స్టాల్ చేస్తున్నాడు. అన్నీ ఇన్‌స్టాల్ చేస్తున్నాడు. వాడి సింపుల్ యూజ్ కేస్ ఎక్కువ యూజేజ్ కూడా తక్కువ నంబర్ ఆఫ్ యూజర్సే యూజ్ చేస్తారు. అంత రిసోర్స్ ఇంటెన్సివ్ కాదు. సో, ఈ కేస్‌లో అంటే యూజర్స్ వాళ్ళు బ్రౌజర్ యాప్సే ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా ఎస్ఏపీ జియో అని అంటాం. ఆ జియూఐ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. సో, జనరల్‌గా ఎండ్ యూజర్స్ ఎప్పుడు కూడా జియూఐ టూల్స్ అవి యూజ్ చేయరు. వాళ్ళకి మనం వెబ్ యూఐ అని అంటాం. సో, వెబ్ యూఐ అంటే అది కూడా వెబ్ ఇన్‌ఫ్లో ద్వారా బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేసే హెచ్‌టీఎంఎల్ బేస్డ్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. సో, అలాంటి అప్లికేషన్స్ ద్వారా జనరల్‌గా యాక్సెస్ చేస్తూ ఉంటారు. సో, ఇలా సింగిల్ సిస్టమ్ ఉన్నప్పుడు కూడా అన్ని యాడ్ ఆన్స్ ఒకే సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేస్తే దీన్ని మనము ఎంబెడెడ్ అప్రోచ్ అని అంటాం. సో, ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా కస్టమర్ స సార్ నా దగ్గర ఇప్పుడు ఫియరీ యాప్స్ అవి ఇప్పటివరకు మేము వాడలేదు. మేము ట్రై చేయొచ్చా అనంటే,
అప్పుడు ఏం చెప్పొచ్చు అంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో దాన్ని బట్టి మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెక్ చేయాల్సిందంటే ఈ సిస్టంలో ఎస్ఏపి యాడ్ ఆన్ ఉన్నదా లేదా. ఓకే, సో ఆ యాడ్ ఆన్ ఏంటి, ఎక్కడ చెక్ చేస్తాం, ఇవన్నీ కూడా మనము డెమాన్స్ట్రేషన్లో చూద్దాము. సో సింపుల్గా యాడ్ ఆన్ ఏంటి అనేది కూడా జస్ట్ చూపిస్తాను, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో నెట్వేర్ స్టాక్ 7.55 వెర్షన్లో ఉన్నారనుకోండి, 7.55 వెర్షన్లో ఉంటే ఇన్బిల్ట్ ఆ బాక్స్ అన్నీ ఉంటాయి. మీరు స్ట్రైట్ అవే ఆ ఫియరీ యాప్స్ని మీరు ఒక టీ కోడ్స్, అవి స్పెసిఫిక్గా టీ కోడ్స్ నేను చెప్తాను, అవి వెళ్ళి మీరు రన్ చేస్తే ఇనిషియల్గా ఫస్ట్ అప్లికేషన్స్ అన్ని కూడా మీరు లాంచ్ చేసి వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ కూడా చూపించవచ్చు క్లయింట్కి, ఇన్ కేస్ వాళ్ళు ఇప్పటి వరకు యూజ్ చేయకపోతే. ఓకే, స్టాండర్డ్ యాప్స్ని. సో ఆ యాడ్ ఆన్ లేకపోతే బేసిస్ టీమ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ 7.53 ఉన్నారనుకోండి, దీని నెట్వేర్ యాడ్ ఆన్ గేట్వే అన్నాను కదా. సో నెట్వేర్ యాడ్ ఆన్ లేకపోతే 7.53ని 7.54 మినిమం కి అప్గ్రేడ్ చేయమని చెప్పాలి, అప్పుడే ఫియరీ యాప్స్ ని మనం యాక్సెస్ చేయగలం. ఓకే, సో ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ చూపించేదంతా కూడా ఇవే కాంపోనెంట్స్. సో ఇక్కడ ఈ కేసులో సెంట్రల్ హబ్ అప్రోచ్ ఫాలో అయ్యారు. యూఐ యాడ్ ఆన్స్ కి యూఐ కాంపోనెంట్స్ అని, ఫియరీ లాంచ్, ఈ యూఐ కాంపోనెంట్స్ లో లాంచ్ ప్యాడ్, ఫియరీ యాప్స్, ఎలిమెంట్స్ యాప్స్, ఇవన్నిటికి కావాల్సిన ఫ్రేమ్వర్క్ కావాల్సిన అన్ని కూడా ఈ యాడ్ ఆన్ ద్వారా వచ్చేస్తాయి అనమాట. అండ్ సిమిలర్ గా ఏంటంటే గేట్వే సర్వీస్, సో ఎస్ఏపి గేట్వే, ఎస్సీజీడబ్ల్యూ ట్రాన్సాక్షన్ కానీ ఇవన్నీ కూడా గేట్వే సర్వీస్ అని కూడా నెట్వేర్ దాంతో ప్లగిన్ తోటి మనకి ఇవన్నీ కూడా సర్వీస్ అన్ని కూడా ఇన్బిల్ట్ గా వస్తాయి. సో ఈ కేసులో ఏం చేశారంటే 2 సిస్టమ్లు తీసుకున్నారు, ఫ్రంట్ అండ్ సర్వర్ అని సెపరేట్ గా తీసుకొని ఫియరీ యాప్స్ అన్ని కూడా డిప్లాయ్ చేయడానికి ఓన్లీ ఫియరీ యాడ్ ఆన్స్, గేట్వే యాడ్ ఆన్స్ మాత్రమే ఇన్స్టాల్ చేస్తారు ఈ ఎస్ఏపి బాక్స్ లో. ఇది కూడా ఎస్ఏపి బాక్స్ లో ఏంటంటే డేటాని సెపరేట్ గా ఉంచారు. సో ఇలా బైఫర్కేషన్ వల్ల ఏమవుతుందంటే ఏదైనా యాప్ యాక్సెస్ చేసినా, కాంప్రమైజ్ అయినా ఫ్రంట్ అండ్ సర్వర్ లో మీకు డేటా ఉండదు కనుక కాంప్రమైజ్ అయ్యేది మీ అప్లికేషన్ మాత్రమే. దే కెనాట్ యాక్సెస్ ద డేటా అట్ ఆల్. సో ఇక్కడ మల్టిపుల్ లేయర్స్, సో యూఐ ద్వారా యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా ఇక్కడ చెక్ అవుతుంది. తర్వాత వెబ్ డిస్పాచర్ ఏంటంటే మీకు సరైన రోల్స్ ఉన్నాయా లేదని చెక్ చేస్తుంది. సో రోల్స్ అనేవి ఎలా ఉంటుందంటే మీరు యాక్సెస్ చేసే ప్రతి యాప్కి సో బ్యాక్ ఎండ్లోని మీ యూజర్ ఐడి ఉండాలి, ఫ్రంట్ ఎండ్లో కూడా మీ యూజర్ ఐడి ఉండాలి. సపోజ్ మీ యూజర్ ఐడి సపోజ్ P123 అనుకోండి. సో P123కి నేను 2 యాప్స్ అసైన్ చేశాను. సో 2 యాప్స్ అసైన్ చేస్తే ఆ 2 యాప్స్ డేటా మాత్రమే మీరు ఫ్రంట్ ఎండ్ సర్వర్లో నుంచి యాక్సెస్ చేయగలరు. ఫర్దర్‌గా అదే ఐడి బ్యాక్ ఎండ్‌లో లేదనుకోండి, మీరు ఆ డేటాని యాక్సెస్ చేయలేరు, యాప్ మాత్రమే యాక్సెస్ చేయగలరు. మీరు ఎప్పుడైనా ఎర్రర్ నోటీస్ చేస్తున్నప్పుడు అప్లికేషన్స్‌లోని ఓన్లీ యాప్ ఒకటే లోడ్ అయ్యి డేటా లోడ్ అవ్వట్లేదు అంటే అర్థం ఏంటంటే మీరు సెంట్రల్ హబ్ ఆర్కిటెక్చర్‌లో ఉండి మీ ఐడి ఎయిదర్ క్రియేట్ అవ్వలేదు లేదా మీ రోల్ బ్యాక్ ఎండ్‌లో మిస్సింగ్ అని అర్థం. సో మీ రోల్‌ని ఏం చేయాలంటే ఎన్ని సిస్టమ్స్ అయితే మీరు ఎస్ఏపి సిస్టమ్స్ ఉన్నాయో అన్ని సిస్టమ్స్‌లోని మీ ఐడి ఉండాలి. సో మీ P123 అనేది ఫ్రంట్ ఎండ్‌లో కూడా ఉండాలి, బ్యాక్ ఎండ్‌లో కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ అవే రూల్స్ అన్ని కూడా ఫ్రంట్ ఎండ్ లోనే అసైన్ అయి ఉండాలి, బ్యాక్ ఎండ్ లోనే అసైన్ అయి ఉండాలి. జనరల్ థంబ్ రూల్ ఏంటంటే ఏదైతే యూజర్ కి మీరు క్రియేట్ చేస్తున్నారో సో వీటికి ఒక్కొక్క సిస్టమ్ కి ఒక్కొక్క నేమ్ ఇస్తారు, సో ఒక్కొక్క షార్ట్ ఫామ్స్ ఇస్తారు. లైక్ సో పిఐడి అని, ఎస్ఐడి అని, అలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ కన్వెన్షన్స్ జనరల్ గా మనం క్లయింట్స్ లో వాడతాం, యూజ్ చేస్తారు. మీరు ఆర్కిటెక్చర్ ఫామ్ లో దాన్ని విజువలైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏది మన బ్యాక్ ఎండ్ సిస్టమ్, ఏది మన ఫ్రంట్ ఎండ్ సిస్టమ్ అనేది నోటీస్ చేయాలి. ఓకే, ఓకే, ఏదైనా అర్థమైందా, ఇక్కడ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఎంబెడెడ్ హబ్, త్రూ ఎంబెడెడ్ హబ్ ఎస్ఎస్ఓ ద్వారా కనెక్ట్ అవుతారన్నా? ఏదన్నా త్రూ ఎస్ఎస్ఓ ద్వారా కనెక్ట్ అవుతారా? అవును, ఎస్ఎస్ఓ ద్వారా. సో ఎస్ఎస్ఓ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. సో సింగిల్ సైన్ ఆన్ అన్ని కూడా ఎక్కడ ఉంటుందంటే బ్రౌజర్ దగ్గర ఈ వెబ్ డిస్పాచర్ పని ఉంది చూడు, ఈ వెబ్ డిస్పాచర్ వాడచ్చు. లేదా వెబ్ డిస్పాచర్ ఏంటంటే ఎస్ఏపిస్ ఓన్, అది లోడ్ బ్యాలెన్స్ కి యూజ్ చేస్తారు, ఇలా సింగిల్ సైన్ ఆన్ పర్పస్ కి యూజ్ చేస్తారు, ఇలా మల్టిపుల్ ఫంక్షన్స్. అవును, ప్రోటోకాల్స్ కూడా హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్స్ కూడా వాడతారు. సో మల్టిపుల్ ఏ ఛానల్స్ అయినా కొన్నిసార్లు యూజర్ వాళ్ళ సింగిల్ సైన్ ఆన్ ఏ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ అయినా యూజ్ చేసినా కూడా అవన్నీ కూడా బ్రిడ్జ్ లేయర్ ఎలా అంటే ఈ ఎఫ్ఈఎస్ కనెక్ట్ అవుతాయి అనమాట. ఓకే, 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 అర్థమైంది. సో ఆ సింగిల్ సైన్ ఆన్ లోని నీ ఐడి మెయింటైన్ చేయలేదు అనుకో, సో అక్కడ ఎర్రర్ ఎందుకు చేస్తారంటే ఎఫ్ఈఎస్ లో అంటే నథింగ్ బట్ ఈ సర్వర్ లో నీ రోల్ అనేది మెయింటైన్ చేయలేదు అనేది ఆ సింగిల్ సైన్ ఆన్ నీకు ఎర్రర్ త్రో చేస్తుంది. అది వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యేది ఎక్కడంటే ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో ఇంటరాక్ట్. అన్న ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ అంటే ఫియర్ కనెక్టర్ ఏదో ఉండేదన్న లాస్ట్ టైం, అదేనా అన్న? అవును, అవును. ఇప్పుడు ఒక ల్యాప్టాప్ అదే సింబల్ వచ్చేది, సిస్టమ్ సింబల్ వచ్చేసి కనెక్ట్ అని వచ్చేది, కనెక్టర్ లాగా అవుతుంది. మీరు యూజ్ చేసే ఎక్స్టెన్షన్స్ బట్టి ఉంటుంది. సో మీరు ఆన్ ప్రెమైస్ రన్ అయిన తర్వాత ఏ వెర్షన్ లో రన్ అవుతున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. సో
సో సింపుల్‌గా చూపిస్తాను చూడు ఇప్పుడు ఈ కేస్‌లో. సపోజ్ మీరు ఇక్కడ ఎక్కడైనా వచ్చారనుకో, సో ఇక్కడ స్పెసిఫిక్‌గా S/4HANAకొచ్చిన, బిజినెస్ సూట్‌కొచ్చిన ఏదో ఒక అప్లికేషన్ సెలెక్ట్ చేస్తాను. మహేష్ అర్థమవుతుందా ఇక్కడ వరకు? అన్న అర్థమవుతుంది. ఓకే. సో ఎక్కడైనా అయితే ఆపండి. సో దట్ ఎందుకంటే సో ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ ఒక యాప్ తీసుకున్నాం. ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇది ట్రాన్సాక్షనల్ యాప్ అని. ఇక్కడ కావాల్సిన బ్యాక్ ఎండ్ ఏంటంటే సో ఈడబ్ల్యూ కావాలన్నారు. ఎస్ఏపీ ఎక్స్టెండెడ్ వేర్‌హౌస్. సో వేర్‌హౌస్ మేనేజ్మెంట్ అన్నిటికి దీనికి కావాల్సిన బ్యాక్ ఎండ్ ప్రొడక్ట్. సో ఇక్కడ స్పెసిఫిక్‌గా చూసారంటే ఈ కేస్‌లో ఇదే అప్లికేషన్ తీసుకున్నాం అంటే ఇక్కడ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే ఈ బ్యాక్ ఎండ్ వచ్చేసరికి ఎస్ఏపీ ఈడబ్ల్యూ అవుతుంది. ఓకే. సో బిజినెస్ సూట్ అనేసరికి ఒకటి ఉంటుంది. వాళ్ళ బిజినెస్ డేటా అంతా ఒక వేర్ హౌస్ బీడబ్ల్యూ సిస్టమ్ ఒకటే ఉంటుంది. ఆ బీడబ్ల్యూ సిస్టమ్‌కి జనరల్‌గా బగ్స్ రిపోర్ట్స్ ఇలా వేరియస్ అదర్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. బట్ ఇన్ కేస్ వాళ్ళు యూఎఫ్ఏ అప్లికేషన్ వాడితే ఈ కేస్‌లో ఈ అప్లికేషన్‌కి వాడడానికి సో కస్టమర్ అన్నాడు, "సార్ నాకు ఇన్‌బౌండ్ డెలివరీ అప్లికేషన్ నేను వాడాలనుకుంటున్నాను. మాది వేర్ హౌస్ మేనేజ్మెంట్. సో నాకు ఎస్ఏపీ రిలవెంట్‌వి నా దగ్గర ఉన్నది. బట్ ఈ యాప్‌ని వాడగలమా లేదా అని మిమ్మల్ని అడిగారు. సో మీరు ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ చేయాల్సిందంటే ఇక్కడ ఏం అడిగాడు ఫస్ట్ మనకి బ్యాక్ ఎండ్ ప్రొడక్ట్ ఎస్ఏపీ ఈడబ్ల్యూ సిస్టమ్ కావాలన్నాడు. సో మీరు సిస్టమ్ క్రెడెన్స్ ఇచ్చారనుకోండి, మీరు వెళ్ళి చెక్ చేసేటప్పుడు ఫస్ట్ చెక్ చేయాల్సింది ఓకే. బ్యాక్ ఎండ్ సిస్టమ్ ఈడబ్ల్యూ అయి ఉండాలి. సో దీనికి ఫియరీ యాప్స్ కావాలంటే ఫస్ట్ యూఐ యాడ్ ఆన్ ఉన్నదా లేదా? సో ఈ లాంచ్ ప్యాడ్ ఇవన్నీ ఇన్‌స్టాల్ చేయడానికి యూఐ కాంపోనెంట్ ఉందా లేదా చూడాలి. సో మోర్ ఓవర్ ఇదేంటి ట్రాన్సాక్షన్ యాప్. సో ట్రాన్సాక్షన్ యాప్ అంటే ఒరాకిల్ డీబీ ఉందా లేదా అని మనం చూడక్కర్లేదు. సో ఏ డీబీ అయినా పనిచేస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ అనలిటికల్ అన్నాడు అనుకోండి, కస్టమర్ ఒరాకిల్ ఉందనుకో, మనం సింపుల్‌గా రూల్ ఔట్ చేయొచ్చు. సార్ ఈ యాప్ ఇన్‌స్టాల్ చేయడానికి అవ్వదు. అనలిటికల్ యాప్స్ అన్నీ కూడా మన హనా డేటాబేస్‌లోనే రన్ చేయడానికి అవుతుంది. మనం ఇది అనలిటికల్ యాప్ కనుక ఇది యూజ్ చేయలేము. ఓన్లీ ట్రాన్సాక్షన్‌లు ఫ్యాక్ట్ షీట్ అయితేనే ఒరాకిల్ డీబీలో పనిచేస్తాయి. హనా డీబీ మ్యాండేటరీగా కావాలి అనలిటికల్ యాప్స్‌కి అని చెప్పి క్లియర్‌గా చెప్పొచ్చు. ఓకే. సో పెర్ఫార్మన్స్ ఇవన్నీ కూడా రిలేటివ్‌లీ హైగా ఉంటుంది హనా యూజ్ చేసినప్పుడు. సో ఇన్ కేస్ ట్రాన్సాక్షన్ యాప్ అనుకోండి స్ట్రెయిట్ అవే కస్టమర్ ఏ డీబీలో ఉన్నా సో ఇక్కడ చూసారంటే డీబీ ఎనీ డీబీ ఏ డీబీ అయినా సపోర్ట్ చేస్తుందని క్లియర్‌గా చెప్తున్నాడు. అంటే నథింగ్ బట్ ఎక్కువగా 80% కేసెస్ కస్టమర్స్ ఒరాకిల్ డీబీ వాడేవాళ్ళు ప్రీవియస్ ఈఆర్‌పీ సూట్ అన్నిటికిని. బట్ ప్రెజెంట్ ఎస్/4 హనా ప్రొడక్ట్‌తో డిఫాల్ట్‌గా ఏంటంటే ఎస్ఏపీ వాడు హనాని షిప్ చేసి ఇచ్చేస్తున్నాడు. సో సచ్చినట్టు వాడతారు ఇంకా నో ఆప్షన్ అన్నమాట. వాడు బిజినెస్ ఇంకెవ్వడికి వెళ్ళేటట్టు లేకుండానే ఎస్ఏపీ వాడు ఏం చేస్తున్నాడంటే తెలివిగా హనా డేటాబేస్‌ని డిఫాల్ట్‌గా ఇచ్చేస్తున్నాడు. సో మీకు ఆల్రెడీ ఇస్తే మీరు వేరే వాడతారా? వాడరు కదా! అవును. సో వాడి స్ట్రాటజీ అది. సో బిజినెస్ ఎవ్వడికి కూడా వెళ్ళిపోకూడదు. ఇప్పటివరకు ఒరాకిల్‌కి సగం రెవెన్యూ వెళ్ళిపోతుంది. సో ఎస్ఏపీ వాడుతున్న ప్రతిసారి. సో వాడికి రెవెన్యూ వెళ్ళడం ఎందుకని చెప్పి వాడు ఇలా తెలివిగా అనలిటికల్ యాప్స్ వర్క్ అవ్వాలంటే హనా డీబీ ఉండేటట్టు మ్యాండేటరీ చెక్ పెట్టుకున్నాడు. సో వాళ్ళు తెలివిగా అలా డిజైన్ చేస్తున్నారు. సినారియోస్ అన్నీ కూడా. ఇప్పుడు ఇండస్ట్రీ ఖచ్చితంగా అనలిటికల్ యాప్స్ ఎక్కువ యూజ్ చేస్తుంది కదా! మినిట్స్ ఆఫ్ డేటా తొందరగా చూసుకోవడానికి. కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్ రెడీగా అది సింపుల్‌గా అంటే మీరు ఓల్డ్ టెక్నాలజీ వాడండి మీరు వాడొద్దని అనట్లేదు. మీరు ఒరాకిల్ వాడండి. కాకపోతే మీరు అనలిటిక్స్ అవి చేయలేరు. కానీ మీరు స్టిల్ వాడగలరు అంటున్నాడు. అంటే కస్టమర్ వదులుకోవట్లేదు వాడు. మీరు అవును. ఒరాకిల్ వాడతారంటే వాడండి. కానీ నీకేంటంటే రేపొద్దున నువ్వు ఏదో టైంలోని అరే మనం ఏదో మిస్ అవుతున్నాం ఫీచర్స్ అన్నీ నువ్వు హనాకి మైగ్రేట్ అవుతావు కదా! అవును. ఖచ్చితంగా అవుతాం కాబట్టి సో వీళ్ళు స్ట్రాటజీ ఏంటంటే ఎస్ఏపీ వాడు ఓల్డ్ కస్టమర్స్‌ని వదలట్లేదు. న్యూ కస్టమర్స్‌ని కూడా అట్రాక్ట్ చేస్తున్నాడు. అవును. ఎస్/4HANA తెచ్చేసి అవునండి. సో వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే బోత్ ప్లేయర్స్‌ని వీళ్ళకి సఫిషియెంట్ ఫంక్షనాలిటీస్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెంట్రల్ హబ్ అప్రోచ్‌లో ఉన్నదా లేదా ఎంబెడెడ్ హబ్ అనేది ఎలా తెలుస్తుందంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఉన్న సిస్టమ్‌లోనే యాడ్ ఆన్స్ యూఐ యాడ్ ఆన్స్ ఉంటే సపోజ్ కస్టమర్ ఈడబ్ల్యూ సిస్టమ్‌లోనే చేయాలన్నాడు అనుకోండి. ఈ బ్యాక్ ఎండ్‌లోనే యూఐ యాడ్ ఆన్ ఇన్‌స్టాల్ చేసి డైరెక్ట్‌గా యాప్స్ ఇన్‌స్టాల్ చేయొచ్చు. లేదు మాకు గోయింగ్ ఫార్వర్డ్ చాలా ఫియరీ యాప్స్ మనం వాడబోతున్నాము. 1 ఆర్ 2 యాప్స్ కాదు. హ్యూజ్ యాప్స్ అని అంటే కస్టమర్ స్పెసిఫిక్‌గా ఏంటంటే సార్ మనకి సెపరేట్‌గా ఫియరీ యాప్స్‌కి సెంట్రల్ హబ్ అప్రోచే రికమెండెడ్ అప్రోచ్. ఎందుకంటే హై వాల్యూమ్ యాప్స్ మనం యూజ్ చేసేటప్పుడు డేటా కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలంటే సెపరేట్ లేయర్ కింద ఫియరీ యాప్స్‌ని మనం ఒక ఫ్రంట్ ఎండ్ సర్వర్ కింద డెడికేటెడ్ సిస్టమ్ పెట్టి ఎస్ఏపీ సిస్టమ్ పెట్టి దాంట్లో కాంపోనెంట్స్ మనం ఇన్‌స్టాల్ చేసుకోవడం అనేది రికమెండెడ్ అప్రోచ్. ఎస్ఏపీ రికమెండ్ చేసేది సెంట్రల్ హబ్ అప్రోచ్ అని చెప్పి చెప్పొచ్చు. సో సెంట్రల్ హబ్ అంటే ఏంటంటే డెడికేటెడ్ ఎస్ఏపీకి ఫియరీ యాప్స్‌కి మనం ఒక సిస్టమ్ మెయింటైన్ చేసుకుంటాం. అది సింపుల్ షార్ట్‌లో. రైట్. మీరు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చెక్ చేశారనుకోండి. ఇక్కడ 2 పార్ట్స్ మెన్షన్ చేస్తాడు.
సో ఈ 2 పార్ట్స్‌లో మీరు ఇన్‌స్టాలేషన్ సెక్షన్‌కి రావాలి. సో ఇక్కడ 2 కాంపోనెంట్స్. సో ఇక్కడ సెంట్రల్ హబ్ డిఫాల్ట్‌గా ఉంటుంది. సో ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్స్ అంటే ఈ ఎఫ్‌ఈఎస్‌లో ఇన్‌స్టాల్ చేయాల్సిన కావాల్సిన డీటెయిల్స్. ఓకే. ఈ బ్యాక్ ఎండ్‌లో కావాల్సిన డీటెయిల్స్ ఏంటనేవి ఇక్కడ బ్యాక్ ఎండ్‌లో ఇస్తాడు. సో ఇది అబాప్ సిస్టమ్ అని అంటాం. నథింగ్ బట్ ఆర్ బిజినెస్ లాజిక్. ఇది యూఎఫ్ఐ సిస్టమ్. నథింగ్ బట్ మన ఆల్ ఫియరీ యాప్స్‌కి కావాల్సినవన్నీ కూడా ఈ కాంపోనెంట్స్ అన్నాం కదా! ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. క్లియరా? సో ఈ ఆర్కిటెక్చర్‌ని ఫియరీ యాప్స్ లైబ్రరీలో ఎలా చూడాలి అనంటే ఈ విధంగా చూడాలి. సో మనం బ్రౌజర్‌లో రన్ చేసేది యాప్ అయితే ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇక్కడ లిస్ట్ అయ్యి ఉంటాయి. ఈ బ్యాక్ ఎండ్ కాంపోనెంట్స్ అన్నీ కూడా లిస్ట్ అయ్యేవి ఇక్కడ ఉంటాయి. ఓకే. సో వీటిని ఎలా స్టడీ చేయాలి? ఇక్కడ ఇచ్చే జార్గన్స్ అన్ని కూడా ఎలా స్టడీ చేయాలి? ఏంటి అనేది జస్ట్ ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ సింపుల్‌గా అర్థం చేసుకోండి 2 సిస్టమ్స్ ఉన్నాయి ఫ్రంట్ ఎండ్. ఇక్కడికొచ్చారనుకోండి లైక్ ఇందాక చెప్పాను కదా! సో ఆహ్, ఎస్ఏపీ అన్నిటికి కూడా ఇప్పుడు ఈడబ్ల్యూకి ఒక యాడ్ ఆన్ ఉంటుంది. లైక్ ఎస్ఏపీ బాక్స్‌లోని ఓన్లీ ఈడబ్ల్యూ కావాలి అనంటే ఎస్ఏపీ ఫియరీ ఫర్ ఈడబ్ల్యూ 1.0 అనేది ఒక యాడ్ ఆన్ ఉంది. సో ఈ యాడ్ ఆన్ ఒకటి ఇన్‌స్టాల్ అయ్యి ఉంటే ఓన్లీ ఈడబ్ల్యూ యాప్స్ మాత్రమే వాడొచ్చు. అర్థమవుతుందా? సో ఈ యాడ్ ఆన్ ఉంటే ఓన్లీ ఈడబ్ల్యూ యాప్స్ మాత్రమే మనం కస్టమర్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఇన్ కేస్ జనరిక్‌గా ఉండే యాడ్ ఆన్ ఏంటంటే ఎస్ఏపీ యూఐ యాడ్ ఆన్ అని ఉంటుంది. ఓకే. అది బేసిక్ యాప్స్ చూపిస్తాను. ఇన్‌వైల్ లాగిన్ అయ్యి చూపిస్తాను. ఓకే. సో ఇది నెట్ వీవర్ ఇప్పుడు. సో ఇదేంటంటే ట్రయల్ ఎడిషన్ గనక దీనికి యాక్సెస్ మన అకౌంట్ క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ చేసి మీకు ఇస్తాను. సో యాక్సెస్ చేయొచ్చు. సో దీన్ని వెబ్ జియూఐ అంటాం. సో సేమ్ జియూఐని బ్రౌజర్‌లో యాక్సెస్ చేస్తే దాన్ని వెబ్ జియూఐ అంటాము. సో ఇదంతా కూడా ఓల్డ్ టెక్నాలజీ యూజ్ చేసి ఆహ్, బిల్డ్ చేస్తున్నారు. ప్లెయిన్ బేసిక్ ఎనీ కస్టమర్ జనరల్‌గా యూజ్ చేసేదేంటంటే ఇలా జియూఐ ఇంటర్ఫేస్ వాడతారు. సో ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ అంటాం. సో టీ కోడ్స్ అని అంటాం. సో ఇక్కడ మీరిప్పుడు ఇలా వన్స్ మీరు లాగిన్ అయ్యారనుకోండి, మీకు ఎస్ఏపీ సిస్టమ్‌కి యాక్సెస్ ఈ విధంగా ఉంటుంది. సో అంతా కూడా ఇలా ట్రీ స్ట్రక్చర్‌లో ఉండి, ఇక్కడ యూజర్ ఫీల్డ్‌లో మనము టీ కోడ్స్ అన్ని కూడా ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మీరు ఇక్కడ చూసారంటే ఎస్ఏపీ అని ఉంటుంది ఇక్కడ. సో ఎస్ఏపీకి వచ్చిన తర్వాత మీరు ఒక్క నిమిషం. సో ఎస్‌పీఆర్ అనేది ట్రాన్సాక్షన్. సో ఎస్‌పీఆర్ ట్రాన్సాక్షన్‌లో అంటే మనకి ఏ ఏ కాంపోనెంట్స్ ఉన్నాయో మొత్తం అంతా కూడా ఇక్కడ మీరు ఇక్కడ చూసారంటే ఇది నెట్‌వేర్ అని చెప్పాను కదా! సో ఇందులో ఏవేవి ఇన్‌స్టాల్ చేయాలంటే ఫస్ట్ టైము మనకిక్కడ ఏవైతే కాంపోనెంట్స్ ఇచ్చారో అవన్నీ ఇన్‌స్టాల్ చేయడానికి ఇక్కడ స్పెసిఫిక్‌గా స్టెప్స్ అన్నీ కూడా ఇన్ డీటెయిల్‌గా యాక్టివేషన్ చేయాల్సుంటుంది. సో గేట్‌వేకి సంబంధించినవి, యూఐ టెక్‌కి సంబంధించి ఇప్పుడు మీరు నెట్‌వేవర్ అనేది ఎస్ఏపీ సర్వర్‌లో ఒక మెయిన్ యాడ్ ఆన్ అనమాట. సో ఎస్ఏపీ నెట్‌వేవర్ ఇక్కడ మీరు ఏదైతే చూసారో ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ నెట్‌వేర్ వెర్షన్ మీకు 7.4 అట్‌లీస్ట్ 7.54 ఉండాలన్నమాట. 55 ఉంటే మీకు అన్నీ ఉన్నట్టు. ఈడబ్ల్యూ కాకుండా మీకు జనరల్ అప్లికేషన్ తీసుకుందాం. సో దట్ అందులో అయితే అన్ని యాప్స్ ఉంటాయి. ఇది ఓన్లీ ఈడబ్ల్యూ యాప్స్ మాత్రమే ఉంటాయి. లైన్ ఆఫ్ బిజినెస్.
సపోజ్ ఇది తీసుకున్నారనుకోండి. సో, ఈ కేస్‌లో ఏంటంటే ఇది డేటాబేస్ HANA డేటాబేస్ కావాలన్నారు. ఇది ట్రాన్సాక్షన్ యాపే. సో, ఓకే. ఇది క్లౌడ్ వెర్షన్. క్లౌడ్ వెర్షన్ తీసుకో క్లౌడ్ వెర్షన్‌కి మళ్ళీ తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే క్లౌడ్ వెర్షన్ దగ్గర కంప్లీట్‌గా ఈ యాడ్ ఆన్స్ కాన్సెప్ట్ ఇవేమి ఉండవు. అక్కడ కంప్లీట్‌గా పిక్చర్ వేరే ఉంటుంది. ఓకే. సో, సో కేస్ ఆఫ్ సింప్లిసిటీకి ఇవన్నీ ఫిజికల్ గా ఇన్స్టాల్ చేసే అప్లికేషన్స్ అన్న ఆన్ అవును. ప్రిమైజ్. కరెక్ట్. ఇవన్నీ ఫిజికల్‌గా మనం ఇన్‌స్టాల్ చేసేవి. వేరేస్ క్లౌడ్‌లో ఏంటంటే ఇన్‌స్టాలేషన్ ఇయన్నీ కాన్సెప్ట్ అనేవి రావసల పిక్చర్‌లోకి. అసలు అవును, వాళ్ళేదో సర్వర్ AWS కానీ అజ్యూర్ కానీ తీసేసుకుంటారు. అవును. అందులోనే డైరెక్ట్‌గా మనకి ఇన్‌బిల్ట్‌గా వస్తాయి. సో, వస్- అందుకనే ఈ సినారియోస్‌ని మనం అంటే కన్‌ఫ్యూజ్ చేయకండి. అందుకే బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో, ఇందాకల మనం చేసుకున్నామంటే ఒక ఈడబ్ల్యూ సిస్టమ్‌కి కావాలంటే ఈడబ్ల్యూ యాడ్ ఆన్ ఒకటే. అలా కాకుండా ఫియరీ యాప్స్ అన్నిటికి కావాలంటే ఏ యాడ్ ఆన్ కావాలనేది జనరిక్ యాప్స్‌లో ఉంటుందన్నమాట. సో, ఆ జనరిక్ యాప్ ఒక ఎగ్జాంపుల్ తీస్తున్నాను. సో దట్ మీకు సిస్టమ్‌లో డైరెక్ట్‌గా చూపిద్దామని. ఆహ్, లేకపోతే మెటీరియల్ మేనేజ్ కొట్టాను. సో, ఇవి మనకి కరెక్ట్‌గా ఏంటంటే కరెక్ట్ దొరుకు కరెక్ట్ ఎగ్జాంపుల్ అంటే మీకు కరెక్ట్‌గా తొందరగా రిలేట్ చేసుకోవడానికి అర్థమవుతుంది. ఉంటుందంట. అవును. ఇవి లైటోస్ యాప్సా? లైటోస్. కానీ కాన్ఫిగరేషన్ పార్ట్ కూడా మనమే చూసుకోవాలన్నా డెవలపర్. లేదు. కాన్ఫిగరేషన్ అవి కూడా అంత బేసిస్ యాక్టివిటీ వాళ్ళు చేస్తారు. మనం అర్థం చేసుకోవాలన్నమాట అంతే. సో, ఇదంతా కూడా ఏంటంటే, మనం ఏది ఎక్కడ మిస్ అవుతుందని జస్ట్ అర్థం అవుతుంది. ఆహ్, ఇవన్నీ కూడా మీకేంటంటే ఇన్ అండ్ ఔట్ తెలియడం కోసం, ఎండ్ టు ఎండ్ ఫ్లో తెలియడం కోసం ఇదంతా మీరేం చేయరు. సో, ఇవన్నీ ఇన్‌స్టాలేషన్ ఇవన్నీ కూడా అంతా కూడా బేసిస్ టీమ్ బేస్. వాళ్ళు చేస్తారు. సో, ఇదనేవి మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఇదన్నీ ఆప్షనల్. సో, అంటే మనకి ఓవర్‌ఫ్లో మొత్తం తెలుసు. బ్యాక్ ఎండ్ ఏంటి, తెలుసు. ఫ్రంట్ ఎండ్ కరెక్ట్. కాంపోనెంట్స్. ఓకే. అసలు ఓకే. ఏం జరుగుతుందనేది మనకు తెలియడం కోసం ఇది చూస్తున్నాం. ఓకే అండి. మీకు డైరెక్ట్‌గా సిస్టమ్‌లోనే చూపిస్తాను. అక్కడ మనకి ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్‌గా కనిపించలేదు. సో, ఇక్కడ మీరు చూసారంటే సిస్టమ్ దగ్గరికొచ్చేసరికి సిస్టమ్ స్టేటస్‌కొస్తే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ బ్యాక్‌కొస్తాను. సో, మీరు బేసిక్‌గా లాగిన్ అయిన తర్వాత మీరు సిస్టమ్‌కొచ్చారంటే సిస్టమ్ దగ్గర మనకి స్టేటస్ అని ఉంటుంది. ఓకే. సో, సిస్టమ్‌కొచ్చి స్టేటస్‌కొస్తే మీరు కస్టమర్ ప్లేస్‌లో ఉన్నారు. మీరు ఎస్ఏపీ మీకు లాగిన్ క్రెడెన్షియల్ ఇచ్చారు. మీరు లాగిన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే లాగిన్ అయ్యి చెక్ చేసిన తర్వాత సిస్టమ్‌కెళ్ళి స్టేటస్ చెక్ చేస్తారు. చెక్ చేసి ఇది మీ యూజర్ డీటెయిల్స్ అయి చూపిస్తుంది. ఇక్కడ స్పెసిఫిక్‌గా ఏమేమి యాక్సెస్ ఉన్నాయనేది మీకు తెలుస్తుంది. లైక్ ఇది రన్ అవుతుంది విండోస్ మీద. మీరిక్కడ డేటాబేస్ చూసారంటే ఇది సైబేస్ డేటాబేస్. సో, ఇక్కడ హనా డేటాబేస్ కాదు. సో, ఇది ఓపెన్ సోర్స్ డేటాబేస్ వాడుతున్నారు. సో, ఇలా స్పెసిఫిక్‌గా ఏ డేటాబేస్ వాడుతున్నారు దాన్ని బట్టి మనకి ఫస్ట్ అండ్ షార్ట్‌గా హనా డేటాబేస్ లేదనుకో అనలిటికల్ యాప్స్ పనిచేయవు. మీరు అదొక్కటి టిక్ పెట్టొచ్చు. ఓకే. సో, ఇక్కడ చూడగానే మీరు ఏ డేటాబేస్ ఉందో తెలుస్తుంది. నెక్స్ట్ ఏ యాడ్ ఆన్స్ ఉన్నాయని తెలియాలంటే ఇది ఎస్ఏపీ సిస్టమ్ డేటా. సో, ఎస్ఏపీలో ఏ సిస్టమ్ డేటా ఉంది? లైక్ ఈడబ్ల్యూ డేటా ఉందా? జనరిక్ డేటా ఉందా? అవన్నీ ఇన్ఫర్మేషన్ యాడ్ ఆన్స్ డేటా ఇక్కడ తెలుస్తుంది. సో, మీరు ఇక్కడ ఈ మాగ్నిఫై ఐకాన్ ఉంది కదా! ఇది సెలెక్ట్ చేయగానే మీకిక్కడ ఏవైతే సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్స్ ఇన్‌స్టాల్ అయ్యాయి, ఏవైతే ప్రొడక్ట్స్ ఇన్‌స్టాల్ అయ్యాయి. సో, ప్రొడక్ట్స్ అనేసరికి ఈడబ్ల్యూ ప్రొడక్టా, సీఆర్ఎం ప్రొడక్టా, హెచ్ఆర్ఎం ప్రొడక్టా ఇలాంటి ప్రొడక్ట్స్. ఎస్ఆర్ఎం ప్రొడక్ట్ అనేవి. ఓకే. సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్స్ అనేసరికి ఇండివిడ్యువల్ ప్రొడక్ట్స్. సో, యూఐ యాడ్ ఆనా, నెట్‌వర్క్ గేట్‌వే యాడ్ ఆనా. సో, ఇలా మనం ఇక్కడ ఇమేజ్‌లో చూపించాను కదా! సో, ఇక్కడ యాడ్ ఆన్స్ వేరియస్ ఇప్పుడు గేట్‌వే అనేది ఒక యాడ్ ఆన్. ఓకే. అవన్నీ కూడా ఇక్కడ కాంపోనెంట్స్‌లో వస్తాయి. ప్రొడక్ట్స్ అనేసరికి ఈడబ్ల్యూ అనేది అలాంటి ఓవరాల్‌గా ప్రొడక్ట్స్. సో, ఇందాకలా ఇక్కడ లైబ్రరీలో ఇప్పుడు ఇక్కడ కోర్ లైబ్రరీ అన్నాడు. సో, ఇదన్నీ కూడా ఒక ప్రొడక్ట్ అన్నమాట. అర్థమైందా? ఓకే. సరే అండి. చూపిస్తానండి. ఓకే. ఇంకొద్దిగా డీటెయిల్స్ చూపిస్తాను. అప్పుడు మీకు కొంత ఇంకొద్ది క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సెకండ్. సో, ఇప్పుడు స్పెసిఫిక్‌గా ఈ కేస్‌లో మీరు చూసారంటే ఆహ్, స్క్రీన్ కనిపిస్తుందా? ఇన్ కేస్ జూమ్ చేస్తాను. సో, ఇక్కడ మీరిక్కడ రైట్ సైడ్ చూసారంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఎగ్జాక్ట్‌గా కాంపోనెంట్స్ అనే స్పెసిఫిక్ ఇది జీడబ్ల్యూఎఫ్ఎండి అనేది గేట్‌వే కాంపోనెంట్. నథింగ్ బట్ మన ఇక్కడ ఓడేటా సర్వీస్ అని చెప్పాను చూడండి. ఈ గేట్‌వే అనేది. ఈ గేట్‌వే యాడ్ ఆన్ నథింగ్ బట్ ఎస్ఏపీ జీడబ్ల్యూఎఫ్ఎండి అన్నమాట. సో, ఆ యాడ్ ఆన్ ఉందంటే గేట్‌వే సర్వీసెస్ అనేవి ఇన్‌స్టాల్ చేసున్నట్టు.
సో ఈ పర్టికులర్ ఇన్స్టాల్ ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేసినట్టు. సో దీని వెర్షన్ ఏంటంటే 7.52. ఇదే గేట్వే ఫౌండేషన్ అని, నెట్వేర్ స్టాక్ అని డిఫరెంట్ నేమ్స్ వీళ్ళు యూజ్ చేస్తారు. నెక్స్ట్ అన్ని యూఐ యాప్స్ పనిచేస్తున్నాయో లేదో చెప్పాలను కదా, దానికి SAP_UI. సో ఇది 7.55. సో ఇదే వెర్షన్ 7.55 ఉంటే బై డిఫాల్ట్ గా అన్ని కూడా మనకి అన్ని యాప్స్ ఫియరీ యాప్స్ కూడా మనం ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, సో ఇది యూఐ ఫియరీ యాప్స్ కావాల్సింది. సో ఈ యూఐ యాడ్-ఆన్స్ అన్నాను కదా, ఫియరీ లాంచ్ ప్యాడ్ దగ్గర నుంచి ఫియరీ యాప్స్ ఇవన్నీ కూడా కావాల్సిన రోల్స్, ఆథరైజేషన్ ఈ 2 మొత్తం అంతా కూడా ఈ SAP_UI ప్యాకేజ్ ఉంటే, ప్రొడక్ట్ ఉంటే, ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఈ 2 కూడా యాక్సెస్ అవుతాయి. గేట్వే కావాలంటే GWF అండి. సో మీరు కస్టమర్ లాగిన్ అయిన తర్వాత డేటాబేస్ చూసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చూడాల్సింది ఏంటంటే యాడ్-ఆన్స్ ఏమున్నాయని చూడాలి. ఈ 2 యాడ్-ఆన్స్ ఉన్నాయంటే మన వర్క్ డన్. మన ఫియరీ యాప్స్ అన్ని కూడా బిల్డ్ చేయొచ్చు. ఆల్రెడీ ఉన్న స్టాండర్డ్ యాప్స్ ని కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. సింపుల్ గా అర్థమైందా ఇప్పుడు? అర్థమైందన్న. ఇది ఓన్లీ GI నుంచి చూడాలన్నా సిస్టమ్ స్టేటస్ లోకి వెళ్ళేసి మామూలుగా అసలు వాళ్ళ కస్టమర్ కస్టమర్ సిస్టమ్ కి వెళ్ళిన తర్వాత సిస్టమ్ లో సిస్టమ్ అవును GI ఉంటుంది. స్టేటస్ కి వెళ్తే సరిపోతుంది. ఓకే, వాళ్ళకి అప్పుడు చెప్పొచ్చు అప్పుడు UEFI ఫియరీ ఫిజిబుల్ కాదా అని. సో వాళ్ళు టెస్ట్ చేయాలనుకుంటే ఇదే సిస్టమ్, దీన్నే సింగిల్ సిస్టమ్, ఇదే సిస్టమ్ లోనే మనము ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ కాంపోనెంట్స్ అన్ని కూడా ఇన్స్టాల్ చేసి, మీరు ఇక్కడ చూసారంటే BW కూడా ఉంది. సో ఇది ఎంబెడెడ్ హబ్. సో బ్యాక్ అండ్ BW ఉన్నది, మన ఫ్రంట్ అండ్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి కనుక ఇది ఏంటంటే ఎంబెడెడ్ హబ్ లోని ఇందులోనే అన్ని చేస్తారు. ఒకే SAP బాక్స్ లో కంప్లీట్ ఫ్రంట్ అండ్ బిజినెస్ డేటా అన్ని పెడతారు. ఇది డెమో సిస్టమ్ కనుక వీళ్ళు సింపుల్ సినారియోస్ కి అన్ని ఒక దాంట్లో పెట్టిస్తారు. కానీ మన జనరల్ గా రియల్ టైమ్ సినారియోస్ పెద్ద కస్టమర్స్ చూసేటప్పుడు ఫియరీ యాప్స్ ఈ 2 కాంపోనెంట్స్ ఒక సెపరేట్ సిస్టమ్ లో ఉంటాయి. దీన్ని సెపరేట్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేస్తారు. సో బిజినెస్ డేటాను సెక్యూర్ గా ఉంచుకుంటారు. ఓకే, అది బ్యాక్ ఎండ్ లో ఉంచుతారు. డేటా టేబుల్స్ అన్ని ఉంటాయి కాబట్టి ఈ బ్యాక్ ఎండ్. ఓకే. సో ఇది ఈ రోజు మనం ప్రాక్టికల్ గా అర్థం చేసుకున్న కొత్త కాన్సెప్ట్. క్లియరా? క్లియర్. ఓకే, సో ఇక్కడ మీరు ప్రొడక్ట్స్ చూసారు కదా, ఇది బేసిక్ గా ఇది నెట్వేర్ కి కంప్లీట్ గా ఇవన్నీ కూడా స్టాక్ సింపుల్ వెర్షన్ గా చెప్పడానికి 7.52 వెర్షన్ ఉంది, అబాప్ స్టాక్ వెర్షన్. ఇది 2020 ఎడిషన్ ఫియర్ ఇవి లేటెస్ట్ వే కాంపోనెంటే ఉన్నది. సో 2020 ఎడిషన్ ఉందా మహేష్? మనం సాటర్డే చూసిన చూడు వెర్షన్స్. సో స్టేబుల్ వెర్షన్ ఏంటి అని అడిగావు చూడు, అది సిస్టమ్ లో ఎలా చూస్తాం అంటే ఇలా చూస్తాం. ఇది 2020 ఎడిషన్ ఇక్కడ ఉన్నది. సో నరేంద్ర, మేము లాస్ట్ టైం స్టేబుల్ SAP_UI వెర్షన్ ఎలా చూడాలనేది జస్ట్ వెర్షన్ చూపించాను. SAP_UI స్టేబుల్ వెర్షన్ అని టైప్ చేస్తే మనకు ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. సో అవైలబుల్ SAP_UI వెర్షన్స్. సో ఏ వెర్షన్ వాడాలి, ఎప్పుడు వాడాలి అనేది. సో మీరు చూసారంటే లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ 2023 వరకు 8.4 ఉంటే ఈ 1.7 2027 ఉంది, లాంగెస్ట్ ఉంది. సో ఇది రికమెండెడ్ స్టేబుల్ వెర్షన్. ఓకే, సో ఇది కస్టమర్స్ వాడారనుకో మినిమం అయితే 1.38, మిగతావన్నీ అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఉన్నాయి. సో మినిమం 1.38 ఉండాలి కస్టమర్ దగ్గర. దానికే ఈ పర్టికులర్ నోట్ అని చూపిస్తున్నాడు. దాని FES 5.0 ఉన్నది అనుకోండి 1.6 అని, దాని 2021 వరకు మెయింటెనెన్స్ ఉంది. ఓకే, సో ఈ కేసులో మన దగ్గర ఏ ప్రొడక్ట్ ఉన్నదే అని గెస్ట్ చేస్తే మీరు చూస్తే ఇక్కడ FES 2020 యాడ్ ఆన్ ఉన్నది. ఇది ఫ్రంట్ అండ్ సర్వర్. ఇక్కడ చూసారంటే ఫ్రంట్ అండ్ సర్వర్ లో ఉన్న ప్రొడక్ట్ ఇది. UI వెర్షన్ వచ్చేసరికి ఇది. మీరు ఇప్పుడు ఈ 2 కాంపోనెంట్స్ ఇక్కడ మీరు ఎక్కడ చెక్ చేస్తారంటే ఇప్పుడు FES 2020 అనేది ప్రొడక్ట్ అవుతుంది. సో ఈ కేసులో 1.78 అనేది వెర్షన్ ఉన్నది. ఇక్కడ మీరు చెక్ చేశారంటే FES 2020. ఓకే, ఈ వెర్షన్ సో ఈ పర్టికులర్ వెర్షన్ 1.78 మినిమం 1.78 లేటెస్ట్ ఫీచర్స్ అన్ని కూడా FES 2020 ఉన్నది. సో ఫర్దర్ గా ఈ నోట్ కాకుండా ఈ నోట్ అప్లై చేస్తారనుకోండి, ఇంకా లేటెస్ట్ ఫీచర్స్ 1.84 వెర్షన్ ఆటోమేటిక్ గా వస్తాయి. సో ఈ పర్టికులర్ అనే సాఫ్ట్వేర్ వెర్షన్, ఇది ప్రొడక్ట్ వెర్షన్ అనమాట. సో ప్రొడక్ట్ వెర్షన్ 2020 అనేది లేటెస్ట్ వెర్షన్. సో ఇందులో 2020 ప్రొడక్ట్ వెర్షన్ ఉంటూ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఏమున్నది అని అంటే మీరు సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఇక్కడికి వచ్చి చెక్ చేస్తే SAP_UI 7.55 ఉన్నది. సో 7.55 అంటే లేటెస్టే ఉన్నది మీ దగ్గర. ఇక్కడ చూసారంటే ఓల్డ్ దానికైతే 7.54 అలా ఉంటుంది. సో ఇది ప్రొడక్ట్, ఇది మన పర్టికులర్ కాంపోనెంట్స్ ఉన్న వెర్షన్. సో లేటెస్ట్దే ఇందులో ఇన్స్టాల్ చేస్తున్నది. క్లియర్? ఓకే అన్న. సో నేను ఏమంటాను అంటే వాడి ప్రొడక్ట్స్ కి వాడు సపోర్ట్ ఇస్తాడు SAP వాడు.
అవును. కరెక్ట్. ఇంత సో, టైమ్ కస్టమర్ దగ్గర మనం చూసినప్పుడు ఈ కాంపోనెంట్స్ ఇలా చూడాలి. సో, 5.0 ఉన్నాడు అంటే సో, కాంపోనెంట్స్ సపోజ్ ఇది 5.0 ఉండి ఇది 5.3 లేదనుకోండి. సో, మనం చెప్పాల్సిందేంటంటే, సార్ ఈ సపోర్ట్ 2021లో అయిపోతుంది. మనం ఇది 2020లో అయిపోతుందంటే ఇమ్మీడియేట్‌గా దీన్ని 5.43ని 5.54కి అప్‌గ్రేడ్ చేయాలి సార్. అప్‌గ్రేడ్ చేస్తే మనకి 27 వరకు మెయింటెనెన్స్ వస్తుంది. లేదంటే ప్రాబ్లమ్ ఏంటంటే బగ్స్ కానీ ఏమైనా అఫీషియల్‌గా ఉన్నా కూడా ఇబ్బంది. ఎస్ఏపీ అనేది ఇట్ వోంట్ రిలీజ్ ఎనీ ప్యాచెస్ గాని ఏమి చేయదన్నమాట. సెక్యూరిటీ ఆహా! ఇష్యూస్‌ని కాంప్రమైజ్ అయిపోతుంది. లైక్ ఇప్పుడు సపోజ్ గ్లోబల్‌గా చాలా వరకు బ్రీచెస్ ఉంటాయి. లైక్ ఎస్ఏపీ ఎఫెక్ట్ అయిందనుకోండి. సపోజ్ ఏదైనా పెద్ద సో, ఎస్ఏపీ ఎఫెక్ట్ అయినప్పుడు వాడేమైనా రోల్ ఔట్ చేసిన ఫిక్సెస్ మనం ఓల్డ్ స్టాక్‌లో ఉంటే సేమ్ మీరు ఎక్స్‌పీతో కంపేర్ చేయండి. విండోస్ ఎక్స్‌పీ, విండోస్ 7, విండోస్ 10 హ్మ్. మైక్రోసాఫ్ట్ ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో, సార్ మీరు విండోస్ 10కి అప్‌గ్రేడ్ అవ్వండి. మీకు లేటెస్ట్ ప్యాచెస్ అన్నీ ఉంటాయి అని అంటాడు సింపుల్‌గా. నువ్వు అవును. 7లో ఉంటే ఎస్ ఇది ఇన్‌స్టాల్ చెయ్యి, అది ఎస్ ఇన్‌స్టాల్ చెయ్యి అని చెప్పలేడు ఆడు. అవునవును. సో, సేమ్ సింపుల్‌గా ఎస్ఏపీ దీనికి కూడా ఇది సేమ్. అర్థమైంది. అర్థమైందండి. సో, లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ ఉండాలంటే మన కస్టమర్ దగ్గర అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే రియల్ టైమ్ కస్టమర్ సినారియోలో ఎలాంటి మీరు ఇష్యూస్ ఫేస్ అయినా, అన్ని ఇష్యూస్ మన అప్లికేషన్ ఇష్యూసే అనుకోండి. కొన్ని ఇష్యూస్ ఎలా ఉంటాయంటే సెంట్రల్‌గా సర్వరే డౌన్ అయిందనుకోండి. సర్వర్ డౌన్ అవ్వచ్చు. లేదా సర్వర్ ఏంటంటే మెయింటెనెన్స్‌లో ఉండొచ్చు. లేదా ఆ! ఎస్ఏపీ వెర్షనే కంప్లీట్‌గా డిప్రికేట్ అయిపోయి ఉండొచ్చు. సపోజ్ కస్టమర్ 1.38లో ఉన్నాడు. సపోజ్ 1.6లో ఉన్నాడు. ఇప్పుడు Q4 2021 అన్నాడు. అంటే 2021 జాన్యువరి మీరు 22 జాన్యువరికి ఓపెన్ చేసి చూసారనుకోండి. ఇంకా ఈ వెర్షన్‌లోనే ఉంటే ఇష్యూస్ వచ్చాయంటే డెఫినిట్‌గా ఇష్యూస్ వస్తే ఎస్ఏపీ అయితే మాత్రం సపోర్ట్ చేయదు. అన్న వాళ్ళు ఇప్పుడు నాకు డౌటు యూజరు కాంపోనెంట్స్ వాడు ఇన్‌స్టాల్ చేస్తారు గదన్నా బేసిస్ అవును. వాళ్ళు. యూజర్‌కి అప్‌డేట్ జేసుకోవచ్చన్నా? యూజర్స్ అందరికి కూడా సెంట్రల్‌గా ఒక దగ్గర నుంచి అప్‌డేట్ అవుతది. అది బేసిస్ వాళ్ళు చేశారంటే అందరికి ఎఫెక్ట్ అవుతుంది. ఓహో! అట్లుంటదా? ఓకే. వాళ్ళేదిస్తే ఇక్కడ వీళ్ళకి అదే ఉంటది. అంతే వీళ్ళకి సెపరేట్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవడం ఉండదు. ఏముండదు. ఇదంతా కూడా మనం సర్వర్ గురించి మాట్లాడుతున్నాం. ఇదంతా కూడా సర్వర్. ఇది కూడా సర్వరే. ఇది ఇండివిడ్యువల్ ల్యాప్‌టాప్స్, సిస్టమ్స్ కాదిది. సర్వరేనా? ఓకే. ఇదంతా హ్మ్. సర్వర్. ఎస్ఏపీ సర్వర్ అన్నమాట. సో, ఎస్ఏపీ సర్వర్‌లో ఏ కాంపోనెంట్స్ ఉండాలనే దాని గురించి మాట్లాడుతున్నాం మనం. ఇది ఎస్ఏపీ సిస్టమ్ మనం ఎక్కడ ఫిజికల్‌గా మనం చూడము. దీన్ని ఇంటరాక్ట్ అవుతాం. డే టు డే మన ఆ డేటా అంతా ఇంటరాక్ట్ అవుతామా? ఈ ఓకే. ఎస్ఏపీ ఓకే. ఐడియా డేటా వచ్చిందన్న. సర్వర్ అనేది ఎక్కడో ఉంటుంది. కానీ అందులో ఉండాల్సిన సర్వర్‌లో ఉండాల్సిన కాంపోనెంట్స్ ఏంటనేది మనం మాట్లాడుతున్నాం. ఓకే. ఇప్పుడు నాకర్థమైంది క్లియర్‌గా ఏందంటే ఎస్ఏపీ జీఐ అనేది జస్ట్ మన మీడియేటరే. మనం దాని ద్వారా సిస్టమ్స్‌ని యాక్సెస్ కరెక్ట్. అవుతున్నాం. కరెక్ట్. కరెక్ట్. సో, ఓకే. జియో అనేది కూడా ఒక టూలే. మనం ఇప్పుడు ఫియరీ యాప్ ఎలాగైతే అది ఒక టూల్. అదే అనుకున్నా. దాని ద్వారా జీఐలో మనం గూడా వెర్షన్స్ ఉంటాయి ఆ! గదా! 7.4, అవును. 7.6 కరెక్ట్. నాకు అట్లా డౌటొచ్చింది. అది. ఇలా చాలా వెర్షన్స్ చాలా ఉంటాయి. సో, అందుకే కన్‌ఫ్యూజ్ అవ్వకండి అంటున్నాను. సింపుల్‌గా చెప్తుందేంటంటే మన దగ్గర ఎస్ఏపీ సిస్టమ్ ఉందని తెలుసు. దానికి క్రెడెన్షియల్స్ కస్టమర్ ఇచ్చాడు. కస్టమర్ క్రెడెన్షియల్స్ ఇవ్వగానే మీరు లాగిన్ అయ్యి చూడాల్సిందేంటంటే, సర్వర్‌లో ఏమేమి ఉన్నాయనేది మీరు సింగిల్ షాట్‌గా చూడాలనేది అదే చెప్తున్నాను అందుకే. మీరు లాగిన్ అయిన తర్వాత సింపుల్‌గా సిస్టమ్‌కెళ్ళి స్టేటస్ చూడండి. మీ దగ్గర అక్కడ సర్వర్‌లో ఏమున్న కస్టమర్ ఏ వెర్షన్‌లో ఉన్నాడనేది మొత్తం మీకు తెలిసిపోతుంది అంటున్నాను. ఆల్రెడీ ఏ డేటాబేస్‌లో ఉన్నాడు, ఏ యూఐ కాంపోనెంట్ ఉన్నది, సో ఏ యాప్స్ వాడగలడు వాళ్ళు. సో ఫియరీ 3.0 యాప్స్ కావాలి అని అన్నాడు కస్టమర్. సో ఇప్పుడు వాడగలడా? వాడలేడా? చెప్పండి మీరే. అంటే ఇప్పుడు వాడతాడన్న 2 ఉన్నాయి గన్న కావాల్సినవి. కరెక్ట్. సో 2020 లేటెస్ట్ వెర్షన్ ఉన్నది. సో అవును. ఫియరీ ఇవన్నీ కూడా ఎస్‌పీఎఫ్ లేటెస్ట్ ఉన్నదేనంటే యాస్ పర్ దాన్ని 84 అనేది లేటెస్ట్. సో లేటెస్ట్ ఉన్నాయి గనక ఫియరీ 3 యాప్స్ అని వాడగలడు. సపోజ్ ఆడి వెర్షన్‌లో మనం 5.6, 6.1 అన్నాడనుకో, సార్ ఫియరీ 3 యాప్స్ వాడడం అవ్వదు. మీరు ఇంకా 1.7 లోనే ఉన్నారు. ఫియరీ 2.0 ఫీచర్స్ అన్నీ కూడా వస్తాయి మీకు. అలా అన్నమాట. క్వెషన్స్ అన్నీ కూడా సార్ మనం ఏ వెర్షన్‌లో ఉన్నామని కస్టమర్ అడగడు. వాళ్ళకి కావాల్సింది అడుగుతారు. మనం అవును. దాన్ని ఇంటర్ప్రెట్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు వాడన్నాడు నా దగ్గర ఒకటే ఎస్ఏపీ సిస్టమ్ ఉంది. ఫియర్ యాప్స్ వాడాలా? వాడగలనా? వాడొచ్చు సార్. మీరు ఎంబెడెడ్ హబ్ అప్రోచ్ కింద మనము అన్ని యాడ్ ఆన్స్‌ని ఇందులోనే ఇన్‌స్టాల్ చేసి వాడొచ్చు. కాకపోతే అది రికమెండెడ్ అప్రోచ్ కాదు అని చెప్పాలి మనం. 2 చెప్పాలి మనం. వాడొచ్చు అనంటే వాడు వాడొచ్చు ఆఫ్‌కోర్స్ మరీ మన డెసిషన్ తీసుకొని ఏం చెయ్యరు. ఓకే. మినిమమ్ ఆర్కిటెక్చర్ టీమ్ ఇవన్నీ అందరికీ ఉంటాయి ఎస్ఏపీ వాడుతున్నారంటే. బట్ యాస్ ఎ లేమన్ చెప్తున్నానన్నమాట. ఓకే. అర్థమైంది. ఓకే. సో, ఈ కాన్సెప్ట్స్ అయింది కదా! ఇక్కడితో పార్క్ చేద్దాం. సో, ఆర్కిటెక్చర్‌లో ఇంకా డీటెయిల్డ్‌గా చెప్తే కన్‌ఫ్యూజ్ అవుతాం. సో, ఇంకా బ్రేకప్ ఉన్నది. సో, టూల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసారనుకోండి సింపుల్‌గా. మనం ఇదే యాప్స్‌ని బిల్డ్ చేయడానికి ఆ ఫియరీ యాప్స్ ఫ్రంట్ ఎండ్ సర్వర్‌లో మనం బిల్డ్ చేసి డిప్లాయ్ చేయాలి కదా! సో, డిప్లాయ్ చేయాలంటే వాడే టూల్ ఇప్పుడు బిజినెస్ అప్లికేషన్ స్టూడియో. ఓకే. సో, కస్టమర్ దగ్గర ఉంటే వాళ్ళు విజువల్ స్టూడియో కూడా ఇవ్వరు. వాళ్ళు బిజినెస్ అప్లి స్టూడియో ఇస్తారు మీకిప్పుడు గోయింగ్ ఫార్వర్డ్. ఓకే. ఓకే. సో, ఓకే.
ఎందుకు ఇస్తారు అంటే బిజినెస్ స్టూడియో ద్వారా మీరు డైరెక్ట్‌గా డిప్లాయ్ చేయగానే ఎళ్లి ఎక్కడికెళ్ళిపోతుంది. సో, ఎళ్ళగానే డైరెక్ట్‌గా ఈ ఎఫ్‌ఈఎస్‌లో ఎళ్లి కూర్చుంటుంది. ఓకే. సో, మీరు డైరెక్ట్‌లీ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. సో, బిజినెస్ స్టూడియో మన యాప్ డెవలప్ చేసామనుకోండి, రైట్ క్లిక్ చేసి డిప్లాయ్ అని అనగానే వెళ్లి ఆటోమేటిక్‌గా ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్‌లో వెళ్లి డిప్లాయ్ అయిపోతుంది. డేటా అంతా ఆల్రెడీ ఎస్ఏపీ బ్యాక్ ఎండ్‌లో ఉంటుంది. మనం చూసిన ఎఫ్‌ఈఎస్‌లోనే డిప్లాయ్ అవుతుంది. ఇన్ కేస్ రన్ చేసినా కూడా మనము ఎఫ్‌ఈఎస్‌లోనే రన్ చేస్తాం. అర్థమైందా? సో, ఓకే. టెక్ టూల్స్ వాడేసరికి ఏం మాట్లాడతామంటే, బిజినెస్ యాప్ స్టూడియో వాడతాము. ఓడేటా సర్వీస్ అవి బిల్డ్ చేయడానికి గేట్‌వే సర్వర్‌లో ఎస్‌సీజేడబ్ల్యూ అనేది ట్రాన్సాక్షన్ ద్వారా మనము ఓడేటా సర్వీస్‌ని బిల్డ్ చేస్తాం. ఓకే. సో, ఇంకా కొన్ని టీ కోడ్స్ ఉంటాయి. టీ కోడ్స్ నేను తర్వాత డీటెయిల్‌గా చెప్తాను. బట్ అర్థం చేసుకోవాల్సిందంటే మనం యాప్స్ బిల్డ్ చేయడానికి బిజినెస్ యాప్ స్టూడియో వాడితే అది డిప్లాయ్ చేస్తే ఎళ్లి ఉండేది ఎఫ్‌ఈఎస్‌లో డిప్లాయ్ అవుతుంది. సో, ఇది ఫండా. సో, ఆర్కిటెక్చర్‌లో ఇప్పుడు మళ్ళీ ఒక స్టెప్ బ్యాకొచ్చాను. ఇప్పుడు మనం ఇప్పుడు సిస్టమ్ చెక్ చేస్తారు. దీన్ని జియో అని అంటాం. ఇది జియోఐ ఫర్ హెచ్‌టీఎంఎల్ అన్నమాట. అదే మీరు నార్మల్‌గా లోకల్‌గా మీ ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని జియో యాక్సెస్ చేశారనుకో, అవన్నీ టీ కోడ్స్ అన్నీ కూడా బిల్డ్ చేయడానికి వాడేది వెబ్ ఇన్ఫో టెక్నాలజీ జనరల్. ఓకే. ఎస్ఏపీలో కూడా చాలా టెక్నాలజీస్ ఉంటాయి. ఇది ఒక్క టెక్నాలజీ తోటి బిల్డ్ చేశారని నేను అనట్లేదు. ఆల్ ద టైమ్ ఏంటంటే ఆహ్, ఇప్పుడు మీరు ఇక్కడ ఇందులో మనం యాక్సెస్ చేసాం కదా! సపోజ్ ఒక ట్రాన్సాక్షన్ నేనిప్పుడు గేట్‌వే సర్వీస్ అన్నా కదా! సో, ఎస్‌సీజేడబ్ల్యూ అనేది ఒక ట్రాన్సాక్షన్. సో, సో, ఇది గేట్‌వే సర్వీస్ అని బిల్డ్ చేయడానికి మనం యూజ్ చేస్తామనమాట. సో, ఈ గేట్‌వే సర్వీస్‌కి ఇదొక టీ కోడ్ కదా! సో, ఇలాంటి ఇంటర్‌ఫేస్‌ని బిల్డ్ చేయడానికి వాడింది వెబ్ ఇన్‌ప్రో టెక్నాలజీ. ఈ టీ కోడ్ కంప్లీట్‌గా డేటా ఇవన్నీ వాడడానికి. ఇప్పుడు మనం చూస్తున్న అప్లికేషన్ ఇది బ్రౌజర్‌లో రన్ చేస్తున్నాం కదా! ఇది నథింగ్ బట్ ఎస్ఏపీ జియూఐ ఫర్ హెచ్‌టీఎంఎల్. సో, జియూఐ టెక్నాలజీ హెచ్‌టీఎంఎల్ ద్వారా ఎక్స్‌పోజ్ చేస్తే దాన్ని మనం ఇలా బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. సో, ఇది బిల్డ్ చేసింది ఎస్ఏపీ జియూఐ తోటి. ఈ టీ కోడ్స్ అవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంప్లీట్‌గా అవన్నీ బిల్డ్ చేసింది వెబ్ ఇన్‌ప్రో టెక్నాలజీ. అర్థమైందా టెక్నాలజీ స్టాక్‌లో? అర్థమైంది అన్న. ఇప్పుడు వెబ్ జావా ఉంటది. వెబ్ యాప్ ఉంటది. ఆ! ఇది ఫ్రంట్ ఇలా ఎండ్. సో, అప్పుడు ఉన్న టెక్నాలజీస్‌తో మల్టిపుల్ టెక్నాలజీ. ఇప్పుడు మనము లేటెస్ట్‌గా కొత్తవి ఏవైనా బిల్డ్ చేయాలంటే, ఈ పర్టిక్యులర్ టెక్నాలజీల ద్వారా బిల్డ్ చేయకుండా కస్టమర్ ఫేసింగ్ అప్లికేషన్స్ అన్ని కూడా మనం డైరెక్ట్‌గా ఫియరీ యాప్స్ ద్వారా బిల్డ్ చేసి ఇస్తామనమాట. సో, మనం నేర్చుకుంటేంటంటే లేటెస్ట్ నేర్చుకుంటున్నాం. సో, ఇవి కూడా స్టిల్ ఉన్నాయి. వర్కింగ్‌లోనే ఉన్నాయి. ఇవి కూడా వాడుతున్నారు. వీటిలో కూడా సొల్యూషన్స్ డిజైన్ చేస్తారు, అన్ని చేస్తారు. బట్ లేటెస్ట్ ఏంటంటే ఫియరీ అనేది లేటెస్ట్‌గా ఎందుకంటే బ్రౌజర్స్‌లోని అన్నిట్లోని రన్ అవుతుంది గనక కొంత రిచ్ యూఐస్‌ని గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా రిచ్ యూఐస్‌ని ఎస్ఏపీ ప్రమోట్ చేస్తుంది ఇందులో. ఇక్కడ అంతా వర్క్ అవుతుంది. బట్ ఇవేంటంటే డెవలపర్స్‌కి బానే ఉంటుంది గానీ, ఎండ్ యూజర్స్‌కి ఈ లుక్ అండ్ ఫీల్ అనేది బాగోదు. ఓకే. సో, దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఏంటంటే ఎస్ఏపీ అవును. ఇప్పుడు మొబైల్స్‌లో వేరే డివైస్‌లో వాళ్ళు యూజ్ చేయాలంటే ఇబ్బందవుతది. ఓన్లీ సిస్టమ్ యాక్సెస్ వాళ్ళ యూజర్స్‌కే జియో యాక్సెస్ ఉంటది గానీ అవును. కస్టమర్స్‌కి. హ్మ్. సో, ఎప్పుడైనా ఎలా ఉండాలంటే, మనం ఇప్పుడు ఔట్‌సైడ్ అప్లికేషన్స్ కూడా చాలా మీరు ట్విట్టర్, ఫేస్‌బుక్ అన్ని చూసారంటే కన్జ్యూమర్ యాప్స్ ఎప్పుడు కూడా చాలా రిచ్‌గా, ఇంట్యూటివ్‌గా ఉంటున్నాయి. కానీ బిజినెస్ యాప్స్ ఎప్పుడు కూడా చాలా డల్ అండ్ బోరింగ్‌గానే ఉంటున్నాయి. అవును. అది మీరు ఆఫ్‌కోర్స్ ఇప్పుడు కొంత వాళ్ళు కూడా ఫోకస్ చేస్తున్నారు. లేదు మనం సొల్యూషన్ ఇస్తే సరిపోదు. సొల్యూషన్‌ని కొంత నీట్‌గా కూడా మనం ప్యాక్ చేసి ఇవ్వాలనేది వాళ్ళది. బట్ ఆల్‌వేస్ గుర్తుపెట్టుకోండి బిజినెస్ అప్లికేషన్‌లో మీకు రిచ్ లుక్ ఎప్పుడు కూడా మీ కస్టమర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు గానీ, వాళ్ళకి ఫస్ట్ క్రైటీరియా ఎప్పుడు కూడా బిజినెస్ ఇంపార్టెంట్. అవును. కాంప్లెక్స్ కాకుండా ఉండాలి. ఆ! తొందరగా అయిపోవాలని సో, అట్లా వాళ్ళ ఆలోచిస్తారు. పనవ్వాలి. సో, అవును. పనవ్వడం ఇంపార్టెంట్. తర్వాత ఆప్షన్ సెకండరీగా లుక్ చూస్తారు. కానీ యెస్. కన్స్యూమర్ యాప్స్‌కి లుక్ ఫస్ట్ చూస్తారు. లుక్ బాగోకపోతే యాప్ ఎవడు వాడడు. అవును. ఓకే. కానీ మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఎప్పుడు కూడా బిజినెస్ యాప్స్, ఎస్ఏపీ యాప్స్‌లో మీరు ఫస్ట్ లాజిక్. మీ లుక్ ఎలా ఉన్నా పర్వాలేదు. అది సెకండరీ. మీరు ఫస్ట్ డిజైన్ చేయాల్సింది సొల్యూషన్ డిజైన్ చేయాలి. ఆడి ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయగలగాలి. అదే సపోజ్ వాడిప్పుడు ఒక సేల్స్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ నేను ఒకటి పంపించాలి. ఈ రోజుకి నాకు ఆ సేల్స్ ఆర్డర్ కస్టమర్‌కి రీచ్ అవ్వాలి. సో, మీరేంటంటే ఒక ఫార్మ్ డిజైన్ చేయాలనుకోండి. మీరు ఫార్మ్ డిజైన్ చేయాలి. ఆడు ఫిల్ చేస్తే ఎళ్లి డేటాబేస్‌లో ఆ ఫార్మ్ క్రియేట్ అవ్వాలి. సో, అది ఇంపార్టెంట్. దాన్ని మీరు తర్వాత మీరు రిచ్‌గా టైమ్ తీసుకొని తర్వాత చేయండి ప్రాబ్లమ్ లేదు. బట్ కస్టమర్ ఎప్పుడు కూడా బిజినెస్ ఫస్ట్. తర్వాతే లుక్ అండ్ ఫీల్. సో, అది గుర్తుపెట్టుకోండి బిజినెస్ యాప్స్‌కి. ఓకే. సో, ఫ్రీ యాప్స్, ఔట్‌సైడ్ కస్టమర్ యాప్స్ మీరు మీ ఓన్ యాప్ మీరు బిల్డ్ చేద్దాం అనుకున్న ఫస్ట్ యూఐ చేయండి. తర్వాత లాజిక్ చేయండి. ఎందుకంటే యూఐ బావుంటేనే తర్వాత యూజర్స్ వాడతారు. అది సింపుల్ లాజిక్. ఓకే. సో
ఆర్కిటెక్చర్ అయితే ఇందులోనే మీరు ఇంకోసారి డీటెయిల్‌గా మీరు ఇక్కడ చూసారంటే ఇప్పుడు సేమ్ మనం ఇప్పుడు మాట్లాడుకున్న టాపిక్స్ అన్ని కవర్ చేసాం. మొబైల్ ప్లాట్‌ఫార్మ్ ఇంకా కవర్ చేయట్లేదు. ఇది మనం మొబైల్‌ది డిస్కస్ చేస్తున్నట్టు చెప్తాను. ప్రెజెంట్ చూసారంటే ఫియరీ యాప్స్‌కి కావాల్సింది బ్రౌజర్ లాంచ్ ప్యాడ్‌లోని ఫియరీ లాంచ్ ప్యాడ్ ద్వారా యాక్సెస్ చేస్తాం. ఆ లాంచ్ ప్యాడ్ అన్నీ కూడా ఎక్కడుంటాయి? మన ఎఫ్‌ఈఎస్‌లో ఉంటాయి. ఎఫ్‌ఈఎస్ బ్యాక్ ఎండ్ సిస్టమ్ అనేవి ఇలా ఉంటుంది. ఓకే. సరే. ఆహ్, నరేంద్ర మరి నువ్వు ఎళ్ళాలంటున్నావు కదా! లేదంటే ఆ! మనం అవును. తర్వాత అవును. చూద్దాంలే. మరి అయింది. టాపిక్ అయిపోతుంది కదా! ఓకేనా? సో, యాక్చువల్‌గా కొన్ని ఎక్సర్సైజ్ మనం చేయాల్సినవి కూడా ఉన్నాయి. అది సరే రేపు చూద్దాంలెండి. ఎక్సర్సైజ్ చేద్దాం రేపు. సో, ఓకే. చేసిన తర్వాత చూద్దాం. మహేష్ ఫైనా ఇక్కడి వరకు? తనేమైనా ఆ! క్వెషన్స్ ఆ! ఓకే అన్న. ఫైన్. ఫైన్. అంతా ఫైన్. ఓకే. నువ్వు ఎక్సర్సైజ్ చేసావు అన్నట్టు. నరేంద్ర నువ్వు డ్రాప్ అవ్వచ్చు. ఎళ్తానన్నావు కదా వెళ్ళు. సో, జస్ట్ నేను ఎక్సర్సైజ్ ఇది జస్ట్ డిస్కస్ చేస్తాను. ఆ! చేసినా అన్న. అంటే ఎట్లా అంటే జస్ట్ ఇట్లా మన గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా! బ్రౌజర్ అట్లా డిజైన్ చేసిన గూగుల్ సెర్చ్ బాక్స్ లెక్క. ఓకే. 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 సో, ట్యాగ్స్ ప్రైమరీగా అన్నీ కూడా అంటే నీకు ఆల్రెడీ ఫెమిలియర్ ఉండొచ్చు. దాన్ని యూజ్ చేసేవి ఆ! ప్రాసెస్‌లో అన్నీ కూడా నీకు నచ్చింది నువ్వు అనుకున్నది నువ్వు చేయగలుగుతున్నావా? లేదా ఎక్కడైనా స్ట్రక్ అవుతున్నావా అంటున్నాను. ఆ! చేస్తున్నానా అంటే కొంచెం జావా స్క్రిప్ట్ కొంచెం అంత అంటే తెలుసు కానీ మరి అంత తెలవదు. ఒక జావా స్క్రిప్ట్ చూసుకోవాలి. హెచ్‌టీఎంఎల్, CSS అయితే కొంచెం ఫెమిలియర్‌గా ఉన్నా. తెలుసు అది అంత జల్దీ చేయొచ్చని. ఓకే. ఒకటే మన ఆబ్జెక్టివ్ ఏంటంటే, మనం ఒక డిజైన్ మన మైండ్‌లో అనుకున్నాం. సో, పేపర్‌లో తీసుకొని, మనం అక్కడ పెట్టగలుగుతున్నామా లేదా అనేది మనం చూడాలన్నమాట. అది స్ట్రక్ అవుతున్నామంటే ఇంకొంత మనం గ్రౌండ్ వర్క్ చేయాలి. లైక్ ఇప్పుడు నువ్వు చెప్పావు సెర్చ్ అప్లికేషన్ చేశాను. సో, ఈ సెర్చ్ అప్లికేషన్ అంటే ఏంటి సెంటర్‌లో పెట్టాలనుకున్నావు. కానీ నువ్వు ఆ! సెర్చ్ అయితే పెడుతున్నావు కానీ సెంటర్‌లో పెట్టగలుగుతున్నావా అనేది చూడాలి. సో, ఆ! సెంటర్‌లో అచ్చా! అచ్చా! చేస్తున్నాను. అంటే ఫస్ట్ మామూలుగా చేసిన HTML చేస్తే ఫస్ట్ అదంతా ఇక్కడ స్టార్టింగ్ లెఫ్ట్ రైట్ కార్నర్‌లో వచ్చింది. తర్వాత ఇగ CSS‌లో అంతా ప్యాడింగ్ లేకపోతే టెక్స్ట్ అయినా అంటించి చేస్తే వస్తది. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. ఇవి చెయ్యండి. చేసిన తర్వాత నేను డీటెయిల్‌గా ఎలా పొజిషనింగ్ చేయాలనేది కూడా ఎక్సర్సైజ్ మనం చేద్దాం. చేసినట్టు చూద్దాము. సో, ఆ! ఇన్‌కేస్ నరేంద్ర నువ్వు చూసుంటే ఫైన్. లేదంటే రికమెండెడ్ అంటే హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ మనం ప్రాక్టీస్ చేయడం కోసం ఫస్ట్ అట్‌లీస్ట్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ వాడి ఇలా బిల్స్ ఏవైనా చేస్తే బెటర్ అనేది సజెస్ట్ చేశారు. సో, ఎనీ బిల్ ఆ! ఓకే. లైక్ ఓకే. గ్యాస్ బిల్లో లేదంటే పోస్ట్ పెయిడ్ మన డీటీహెచ్ బిల్లు మీ ఎగ్జిస్టింగ్ ఉన్న బిల్ ఉంటుంది కదా! లేదంటే ఆ! శాంపిల్స్ బిల్స్ కూడా అందులో పెట్టాను. ఇవి మన ఆ! హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ద్వారా యూజ్ చేసి లైక్ సీఎస్ఎస్ యూజ్ చేసి పొజిషనింగ్ అనమాట. సో, ఆ! ఇలా ఒక సింపుల్ ట్యాగ్స్, టెక్స్ట్ ట్యాగ్స్ యాడ్ చేసి ఇలా చేయగలుగుతున్నామా లేదనేది. దాన్ని బట్టి ట్యాగ్స్ మనకు ప్రాక్టీస్ అయిపోతుంది. ఆ! ఓకే అన్న. అయితే చేస్తాను. సరే. సరే ఇది ట్రై చేయండి. రేపు ఇదే డెమాన్‌స్ట్రేషన్ మనం చేద్దాము. సో, ఆ! చేసి పిక్చర్ మనం చేయగలుగుతున్నామా లేదా అనేది ఒక ఎక్సర్‌సైజ్‌కి మన బేసిక్ టార్గెట్ ఒక సీఎస్ఎస్ ఎగ్జాంపుల్, ఒక హెచ్‌టీఎంఎల్ ఎగ్జాంపుల్ చేసి ఇవే సేమ్ యూఐఫైలో మనం చేయగలగడం అనేది మన ఆబ్జెక్టివ్. సో, అది ఫస్ట్ వీక్‌కి ఒక సింపుల్ ప్రాజెక్ట్ కింద మనం చేయబోతున్నాం. ఓకే. ఓకే అన్న. సరే అయితే రేపు కలుద్దాం. ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే మనం డిస్కస్ చేద్దాం. లేదంటే మనం మళ్ళీ రేపు మీట్ అవుదాం. ఇప్పుడేం లేదన్న ప్రస్తుతానికైతే ఏం లేవు. సరే. సరే మహేష్. ఓకే అన్న. థాంక్స్ అన్న.